మనిషిది సెక్షువల్ సర్వీస్ అమ్మడం కొనడం. లక్షల అమ్మాయిలని బందీలుగా ఉంచుతూ సెక్స్ కోసం వాడుకుంటున్నారు. వ్యభిచారం అని సెక్స్ ఇండస్ట్రీ మనం చూసుకుంటే దీంట్లో చాలా డిమాండ్ చిన్నపిల్లలు. ఆ హౌస్ లో ఒక పాప ఉందని తెలిసి మీరు ఆటోలో వచ్చి అందరినీ స్మాష్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నాకొక్కటే లక్ష్యం ఉండేది, పాపన ఎలాగైనా తీసి మందిలో ముఖ్యవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ జంప్ ఇన్ టు ద గాడి, దట్స్ ఇట్. వాళ్ళని కాపాడడానికి తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ గారు ఈ టైంలో ఎక్కడ ఏం దెబ్బ తగులుతుంది ఇదన్నీ విషయం కాదు. ఇప్పటికే 32,000 మందికి పైగా కాపాడుతూ మోర్ దాన్ 17 టైమ్స్ తన ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. కామన్ ప్రజలు ఎప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ని కానీ ఎవరైనా చిన్న పిల్లల్ని చూసినా అరే బాగుంది, ముద్దుగా ఉంది, ఆడుకోవాలి అని అనిపిస్తుంది. ఆ డైరెక్షన్ లో చూసే వాళ్ళు కూడా ఉంటారు, ఆ చిన్న పిల్లల్ని కూడా. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి? ఎవరు బయట నుంచి రావటం లేదండి, మన లోపలనే ఉన్నారు. దే ఆర్ ఆల్ అరౌండ్ us. దే కుడ్ బి అవర్ ఓన్ సన్స్. మా సొంత పిల్లలు ఉండొచ్చు, మన భర్త ఉండొచ్చు. ఇది చాలా పెద్ద ఒక రాంగ్ నెరేటివ్ దట్ ఓన్లీ మగవాళ్ళే సెక్షువల్లీ అబ్యూస్ చేస్తారు, ఆడవాళ్ళు కూడా సెక్షువల్లీ అబ్యూస్ చేసేవాళ్ళు. పెడోఫైల్ ఈజ్ అ స్పెసిఫిక్ సైకలాజికల్ కండిషన్. చిన్న పిల్లల్ని చూస్తేనే నీకు అట్రాక్షన్, వాళ్ళని చూస్తే ఏదో చేయాలని. ట్రాఫికింగ్ విషయంలో ఒక అమ్మాయిని తీసుకెళ్లి అంత నరకంలో పెట్టడానికి మన కళ్ళ ముందే జరుగుతుంటది. ఇదంతా ఇదేదో ఎక్కడ అవుట్స్కర్ట్స్ లో జరుగుతుంది, మనకేం సంబంధం లేదు, మాకు తెలియదు అని చాలా మంది అనుకుంటుంటారు. వీళ్ళంతా ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అసలు మనం గుర్తుపట్టచ్చా? అసలు వాళ్ళ నెట్వర్క్ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది బేసిక్ గా? ఇప్పుడు మనం వార్ జరుగుతుంది, ఎవరికైనా బాదరేషన్ ఉందా? గల్ఫ్ లో వార్ జరుగుతుంది, యుక్రెయిన్ లో వార్ జరుగుతుంది, వీఆర్ నాట్ బాదర్డ్. ఎందుకు? మన మీద పడలేదు. ఈ రోజు ఎల్పిజి సిలిండర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, అందరూ అమ్మా ఇరాన్ వారు, ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరికి వార్ చాలా పెద్ద ఇంపార్టెంట్. నాట్ బికాస్ యూఆర్ బ్లడీ బాదర్డ్ అబౌట్ ద వార్, ఇట్ ఈస్ బికాస్ యువర్ ఎల్పిజి సిలిండర్ ఇస్ కమింగ్ లేట్. ఎప్పుడు వరకు నాకు ఇది తగ్గలదు, నేను పట్టించుకో, ఎందుకంటే నా జోలికి రావటం లేదు. ఈ మెంటాలిటీ క్రిమినల్స్ కి బాగా తెలుసండి. ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల అమ్మాయిలని బందీలుగా ఉంచుతూ సెక్స్ కోసం వాడుకుంటున్నారు. వాళ్ళని కాపాడడానికి తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ గారు తను స్థాపించిన వరల్డ్స్ లార్జెస్ట్ యాంటీ ట్రాఫికింగ్ ఫౌండేషన్ ప్రజ్వల ద్వారా ఇప్పటికే 32,000 మందికి పైగా కాపాడుతూ ఆ ప్రాసెస్ లో మోర్ దాన్ 17 టైమ్స్ తన ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. సొసైటీలో మంచి కన్నా చెడు ఎంతో తీవ్రంగా ఉంది అండ్ మీకు ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపించడానికి మనతో సునీతా కృష్ణన్ గారు రెడీగా ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్సేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంత సేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో సునీత గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చాలా మంచిగా అనిపిస్తుంది. మనము చాలాసార్లు మూవీస్లో చూస్తుంటామండి, హీరో తను ఏదో తలుపు బద్దలు కొట్టి తాళం పగలు కొట్టి డోర్ ఓపెన్ చేయగానే చాలా మంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళందరినీ సేవ్ చేసి తీసుకెళ్ళిపోతుంటారు. ఇది రెస్క్యూ ఆపరేషన్ అంటారు. బట్ రియల్ లైఫ్లో ఒక రెస్క్యూ ఆపరేషన్, మీరు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేసినారు, ఒక రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎట్లా ఉంటుందండి? అంటే మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడి నుంచి మీరు వెళ్ళి సేవ్ చేయడము, వాళ్ళని మళ్ళీ సేఫ్ ప్లేస్లో పెట్టడము. ఒక రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎట్లా ఉంటుందండి? మీరు చేసిన దాని గురించి చెప్పాలంటే. రోహిత్, సినిమాలో చూపిస్తుంది అబద్ధం అని చెప్పడానికి కష్టం, దాంట్లో కూడా కొంచెం నిజాయితీ ఉంది. బట్ ఆ నిజాయితీ కొంచెం ఒక 15 years బ్యాక్ నిజాయితీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 15 years బ్యాక్ వరకు ఒక వ్యభిచార కూపం అంటే ఒక ఇల్లు, ఒక కోఠ లాంటి జాగా, దాంట్లో చాలామంది అమ్మాయిలను పెట్టుకుంటారు. ఒక మానిస్వత్వం లాంటి ఒక ఫీలింగ్, స్లేవరీ లైక్ కండిషను. చాలామంది అమ్మాయిలను అక్కడ బంధించి పెట్టి వాళ్ళ మీద నానా రకమైన చిత్రహింసలు చేసి, సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా ఒక హీరోయిజం లాగా పోలీస్ వచ్చి డోర్ పగలు కొట్టడము అలాగే చేసి. లాస్ట్ 15 yearsలో ఈ పర్టిక్యులర్ బానిసత్వంది రూపం చాలా చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి రెడ్ లైట్ ఏరియాస్ లేవు. ఎక్కడ మనుషులన ఒక చోట్లో ఒక రూమ్లో బంధించి పెట్టే వ్యవస్థ లేదు. ఇప్పుడు మొత్తానికి డీసెంట్రలైజ్ అయిపోయింది. అంటే అపార్ట్మెంట్స్ లోపల రిసార్ట్స్, ఓయో రూమ్స్, హోటల్స్, అంటే మన జనసామాన్య ఎక్కడెక్కడ ఉంటున్నారు ఎక్కడ జరుగుతుంది. సో రెసిడెన్షియల్ లొకేషన్స్లో ఇంకా గుంపుల ఇంతమంది మనుషుల
పెట్టుకుంటే ఇమీడియట్లీ ఎవరికన్నా దృష్టికి ఇమీడియట్లీ పడుతుంది అని ఆ నంబర్స్ని కూడా తగ్గించి మేబీ ఒక 2-3 పీపుల్ ఒక చోట్లో అట్లాంటి ఒక వ్యవస్థ ఇప్పుడు వస్తుంది. ఇంకా ఈ వ్యవస్థలో కొంచెం కూడా మార్పు లాస్ట్ 5 yearsలో డ్రమాటిక్ మార్పు వచ్చినాయి. అది టెక్నాలజీ వల్ల. టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఓయో రూమ్స్ మనుషులు ఎవరన్నా ఒక మనిషిన గార్డ్ చేసి కూర్చోడానికి కూడా అవసరం లేదు. ఒక మనిషిన మీరు మెంటలీ పట్టుకుంటే అంటే ఇమోషనలీ మీరు ట్రాప్ చేసుకుంటే ఆ మైండ్ కంట్రోల్లో మీరు వేరే ఇంకొక మనిషిన డిప్లాయ్ చేయడానికి అవసరం లేదు. దట్ మీన్స్ ఈ మనిషిన మైండ్ తోటి మీరు కంట్రోల్ చేసి కూర్చో అంటే కూర్చో, నిల్చుకో అంటే నిల్చుకో చేసే ఒక విధానం. అంటే బ్లాక్మెయిల్ చేసి కానీ అట్లాంటి విధమైన మెథడాలజీ యూజ్ చేసి లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్టార్షన్ అంటే మీ సెక్స్ వీడియోస్ కానీ మీ కాంప్రమైజ్డ్ వీడియోస్ని తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం. సో ఇక్కడ ఇంకొక మనిషిని పెట్టి మిమ్మల్ని బెదిరించడానికి అవసరం లేదు. ఈ యొక్క కంటెంట్ నా చేతిలో ఉంటే చాలు, నేనేం చెప్తే మీరు చేస్తారు. సో ఒక రూపం మారిపోయింది. ఈ ఒక దీన్ని మనం మానవాక్రమ రవాణా చెప్తాము. మానవాక్రమ రవాణా లైంగిక దోపిడీ గురించి. సో ఈ ఒక ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్లో కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ది మొత్తం మెథడాలజీ మోడస్ ఆపరెండి చేంజ్ అయిపోయింది. అండ్ దేర్ఫోర్ దీన్ని రెస్క్యూ చేసే విధానాలు కూడా చేంజ్ అయిపోయింది. డెఫినెట్లీ ఏ కాలంలో కూడా హీరోయిజం అవసరమే, తప్పదు. ఎందుకంటే ఒక క్రిమినల్ నెట్వర్క్న మీరు బ్రేక్ చేస్తున్నారు. ఒక మానవాక్రమ రవాణా, ఒక లైంగిక దోపిడీ గురించి మనం మాట్లాడుకుంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ 2-3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇది ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్. అంటే మీరు ఎలాగ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటారు, లేకపోతే వేరే ఏదన్నా కంపెనీలు పెట్టుకుంటారు, అదేవిధంగా ఇది కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఈ బిజినెస్ది ప్రాధాన్యం ఏంటి? ఈ బిజినెస్లో ఒక మనిషిది సెక్షువల్ సర్వీస్ అమ్మడం, కొనడం, ఇది ఈ బిజినెస్ది రెవెన్యూ మోడల్. ఓకే, సో ఈ బిజినెస్ ప్రపంచవ్యాప్తంలో ఉన్న బిజినెసెస్లో మనం చూసుకుంటే అంటే క్రిమినల్ బిజినెసెస్, చాలా క్రిమినల్ బిజినెస్ ఉన్నాయి. డ్రగ్ వ్యాపారం, ఇది ఒక క్రిమినల్ బిజినెసెస్. ఆయుధ వ్యాపారం, ఆర్మ్స్, అది కూడా ఒక క్రిమినల్. అట్లాంటి పెద్ద పెద్ద క్రిమినల్ నేరాలు లో ఉన్న బిజినెసెస్ మనం చూసుకుంటే ఇది 2వ స్థానంలో ఉంది, అదర్ దెన్ డ్రగ్స్ అండ్ ఆర్మ్స్. యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. అంటే మనం ఒక బిజినెస్ ఎలాగ గ్రో అవుతుంది, పెద్ద పెద్ద ప్రాఫిట్ టర్న్ ఓవర్ అది ఇది మాట్లాడతామో, అట్లాంటి బిజినెసెస్ కంపేర్ చేస్తే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. అండ్ $150 billion ఓకే ఈ ఇండస్ట్రీది ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్. అంటే సో ఈ ఒక్క బిజినెస్ రూపంలో ఒక మొత్తం పెద్ద ఒక క్రిమినల్ సిండికేట్ పనిచేస్తుంది. ఒక కాలంలో మీరు చెప్పిన సినిమా స్టోరీ కాలంలో ఈ బిజినెస్ చాలా కన్నులు కనిపించే బిజినెస్ ఉండేది. అంటే ఎవరో ఒక ఊరికి వెళ్తున్నారు, ఒక చిన్న గ్రామంకి వెళ్తున్నారు, లేకపోతే ఒక టౌన్కి వెళ్తున్నారు, ఏదైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ, లేకపోతే చాలా పేదరికంలో ఉన్న మనుషులన టార్గెట్ చేసి. అంటే ఈ పర్టిక్యులర్ నేరంది కొన్ని యూఎస్పీస్ ఉన్నాయి, అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒక క్వాలిటీ ఏంటంటే ఇది మనుషుల్లో ఉన్న వీక్నెసెస్న, మీలో ఉన్న ఏమి మీ దౌర్బల్యాలు ఉన్నాయి దాన్న ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. సో మన దేశంలో ఉన్న దౌర్బల్యం ఏంటి? పవర్టీ, ఓకే, జెండర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వల్ల మీకు ఒక రోజు తినడానికి, ఒక టైం తినడానికి దుడ్డు లేదు, అది మిమ్మల్ని వీక్ చేస్తుంది. ఓకే, మీరు ఆడదానిగా పుట్టారు, అది ఇంకా మిమ్మల్ని వీక్ చేస్తుంది. మీరు దళిత్గా పుట్టారు, ఇంకా వీక్ అయిపోతున్నారు. అంటే మెల్లమెల్లగా సమాజం నుంచి మీరు తక్కువ అంటే వేరే వాళ్ళకి ఎంత స్థానం ఉంది దానికైనా తక్కువ స్థానం. ఈ ఒక్క వీక్నెస్న ఒకరు టార్గెట్ చేస్తున్నారు. ఓ ఈమె వీకు, లేక ఈ మనిషి వీకు, ఈ మనిషి దగ్గర మనం ఏదైనా చెప్తే ఈజీగా మనం ట్రాప్ చేయవచ్చు, వీళ్ళకి ఏదైనా మాయ మాటలు
చెప్తే వాళ్ళు ఈజీగా మా దీంట్లో నెట్లో పడిపోతారు. ఎందుకంటే అంత డెస్పరేట్గా ఉన్నారు. ఓకే, నీకు ఒక రూపాయి లేదు అంటే ఉద్యోగం ఇస్తాను, అమ్మా మై గాడ్ హోప్ నువ్వే దేవురులాగా అయిపోతుంది. ఓకే, అదేవిధంగా అసలు ఈ ఇంటి నుంచి నాకు ఎస్కేప్ చేయడానికి ఒక దారి లేదు. అంటే ఈ పవర్టీ, ఈ రోజు గలాటాలు, ఈ బ్రతుకురించి నేను బయట రావాలని నా కోరిక. ఎవరో వచ్చి నేను ప్రేమిస్తున్నాను, నీకు మంచి ఇల్లు ఇస్తాను, నేను నిన్న పెళ్లి చేసుకుంటాను అంటే అబ్బా ఈ నరకం నుంచి నేను ఫ్రీ అవుతున్నారు, చలో వెళ్ళిపోతాం. సో ఆ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పరిస్థితి ఎలాగ ఉండిందంటే, ఒక మనిషి వచ్చి ఇలాగా ట్యాప్ చేసి ఒకరిన ట్రాప్ చేసి నెక్స్ట్ ఈ మనిషి నెక్స్ట్ మనిషికి పెడుతున్నారు, ఇలాగ ఒక చైన్ ఆఫ్ పీపుల్ కనిపించేది కన్నులో. ఓకే, సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఆ చైన్ చాలా క్లియర్ ఉండింది. ఈ చైన్ వాళ్ళ పైసలు సెట్ చేసుకోవడానికి ఈ మనిషిని మీ ముందే పెట్టుకుంటారు, మీ దగ్గరనే పెట్టుకుంటారు. భయం, కొంచెం కూడా అటు ఇటు తిప్పితే పారిపోతే ఏమే. ఓకే, ఆ టైంలో డెఫినెట్లీ మీరు చెప్పినలాగా ఒక పెద్ద హీరోయిజం ఫుల్ వెళ్ళి డమార్ అని కొట్టి డోర్ బ్రేక్ చేసి ఆ క్రిమినల్ నెట్వర్క్న డిస్మాంటిల్ చేసి ఈ మనుషులన రెస్క్యూ చేసి పోవడం అని ఉండేది. ఇప్పుడు ఇంత డ్రామా అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషిని ట్రాప్ చేయడానికి నేను ఏ ఊరికి పోవడానికి అవసరం లేదు, ఏ జాగా పోవడానికి అవసరం లేదు. నా చేతిలో ఈ ఒక మొబైల్ ఫోన్ ఉంటే నేను ఎన్నో మందిన నేను ఈ మొబైల్ ఫోన్ త్రూ నేను ట్రాప్ చేయొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ టెక్నాలజీ, వర్చువల్ టెక్నాలజీ ఒక ఓపెన్ గ్రౌండ్ క్రియేట్ చేసేసింది. అక్కడ బార్డర్స్ లేవు, జ్యూరిడిక్షన్ లేవు, ఊరు, టౌను, స్టేటు, నేషను ఇట్లాంటి బౌండరీసే లేవు. ఓకే, నేను ఫేస్బుక్లో ఉన్నా, లేకపోతే నేను ఇన్స్టాలో ఉన్నా. ఓకే, మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మొబైల్ యూజర్స్ అని. ఓకే, చాలా మంచి పెనిట్రేషన్ ఉంది, ఊరు దగ్గర వరకు అందరి చేతిలో మొబైల్ ఉంది. అది కూడా నిజమే, అందరూ యూట్యూబ్లో, ఇన్స్టా రీల్స్లో అన్నీ ఊరించి వస్తుంది. అదే స్ట్రెంగ్త్ మన వీక్నెస్ కూడా. బికాస్ ఇప్పుడు ఒక నేరస్తుడికి నాట్ ఎ మ్యాన్, అలాగా ఆ వర్డ్ నేను కరెక్ట్గా యూజ్ చేస్తున్నానా లేదా నాకు తెలీదు, నా తెలుగు అంతా పర్ఫెక్ట్ లేదు. బట్ అ క్రిమినల్ మ్యాన్ ఆర్ ఉమెన్ జస్ట్ నీడ్స్ టు సిట్, ఒక చోట్లో కూర్చొని ఆరామ్సే మొబైల్లో పని చేయండి. మీకు ఎవరో ఒకరు ట్రాప్ చేయడానికి ఈజీగా ఆ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, స్నాప్చాట్లో కానీ, టిండర్లో కానీ, మ్యాట్రిమోనియల్ సైట్లో కానీ ఎక్కడైనా కనిపిస్తుంది. సో ఇప్పుడు రెస్క్యూ విధానాలు చేంజ్ అయిపోయింది, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఒక టార్గెట్న బ్రేక్ చేయడానికి అంత డ్రామా మనకి అవసరం లేదు, చాలా ఆలోచన శక్తి అవసరం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ నేరంది రూపం మారలేదు. అంటే మీరు అట్లా అన్నారు కానీ, బట్ మీరు లిటరలీ ఒకప్పుడు ఫస్ట్ కానీ సెకండ్ రెస్క్యూస్ కానీ చేసినప్పుడు, మీరు చెప్తుంటే కూడా నేను బుక్ చదివినప్పుడు కూడా చాలా కళ్ళ ముందు అనిపించిందండి. మీరు మరి రైటింగ్ స్కిల్సా లేకపోతే రియల్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అర్థం కాదు కానీ, ఆ హౌస్లో ఒక పాప ఉందని తెలిసి మీరు ఆటోలో వచ్చి అందరినీ స్మాష్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు నన్ను స్మాష్ చేశారు, అంటే నేను వాళ్ళని స్మాష్ చేయలేదు. తీసుకెళ్ళిపోయేటప్పుడు అవునవును, వాళ్ళు నన్ననే స్మాష్ చేశారు. ఆ కాలంలో రోహిత్ నేను నేర్చుకుంటున్నాను ఇది ఎలాగ. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఎర్లీ రెస్క్యూస్. నాకే తెలీదు రెస్క్యూ ఎలాగ చేయాలి, పోలీస్ మీద నమ్మకం లేదు, నాకే నా మీదనే ఒక పెద్ద అంటే మేము చెప్తాం కదా, అహంకారం ఇస్ గుడ్, దురహంకారం ఇస్ బ్యాడ్. సో ఆ కాలంలో కొంచెం ఒక దురాకారం కూడా ఉంది, నేను అన్నీ చేయొచ్చు అంటే యూత్ ఏజ్ కూడా ఉంటుంది కదా, అక్కడ పక్వతలు ఉండదు. ఆ కాలంలో నేను అనుకున్నా నేనే గాడ్, నేనే అన్నీ చేయొచ్చు, ఐఎమ్ ద హీరో. మీరు చెప్పినలాగా సినిమా హీరో లాగా నాకు కూడా నా గురించి ఆ ఆలోచన ఉండింది, దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. సో ఆ కాలంలో బికాజ్ నా ఒక పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నాకు పోలీస్ మీద చాలా ఒక తప్పు జరగదో కాదు, నేను కన్విన్స్డ్ ఉన్నా ఈ నేరం వీళ్ళ వల్లనే జరుగుతుంది.
వీళ్ళు సహాయం లేదంటే నేరస్తులు ఎలాగా బిహేవ్ చేస్తారు బై? ఎందుకంటే నా అనుభవంలో నేను కొన్ని పోలీస్ వాళ్ళని చూసిన ఇట్లాంటి బ్రాతల్స్ లో వచ్చి పైసలు తీసుకుంటుంది, వారం వారం హఫ్తా తీసుకున్న. ఆ కాలంలో రెడ్ లైట్ ఏరియాస్ ఉన్న కాలం. అన్ని అంటే ఇప్పుడు నేను ముందు చెప్పినలాగా నేరం ఒక కాలంలో నేరం చాలా స్పష్టంగా కనిపించేది. ఈ కనిపించే టైంలో ఎవరెవరి దగ్గర నుంచి తీసుకుంటున్నా అది కూడా క్లియర్ గా కనిపించేది. ఓకే, సో అదన్నీ చూసిన తర్వాత వీళ్ళకి చెప్పి వీళ్ళే యూనో సాబోటాజ్ చేసేస్తారు ఈ రెస్క్యూనా, ఎందుకు వీళ్ళ మీద నమ్మాలి? వీళ్ళేంటి పెద్ద గొప్ప ఐటమ్ చేస్తారు, మేమే చేయొచ్చు కదా, వీళ్ళు మనుషులు మేము మనుషులు, ఈ బుద్ధి మాకు కూడా ఉంది. అట్లాంటి కొంచెం దురాకారం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తాం కదా. సో వన్ ఆఫ్ మై ఫస్ట్ రెస్క్యూ వాజ్ అ వెరీ క్లియర్ రెస్క్యూ. అమ్మాయి ఎక్కడ ఉంది చాలా క్లియర్గా తెలుసు, ఈ ఇల్లులోనే ఉంది. ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయింది, ఎందుకంటే ఇంటి లోపల నుంచి ఒక మనిషి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మనిషి ఆ అమ్మాయికి ఆల్రెడీ నానా రకమైన ప్రిపరేషన్ చేసేసింది. ఇలాగ వస్తారు మెంటలీ వస్తారు నిన్న తీసుకోపోవడానికి. అంటే ఇదన్నీ ఈ కాలంలో జరగవు, ఎందుకంటే మనకి ఇప్పుడు అంత వ్యవస్థ లేవు. ఎక్కడ మేము లోపల ఉన్న మనుషులన ఎవరినన్నా యూనో మన వైపు తీసుకొని వాళ్ళ కన్విన్స్ చేసి లోపల ఉన్న అమ్మాయిల ప్రిపేర్ చేయండి మేము వస్తాము, అలాగా ఉంటే చాలా అద్భుతంగా రెస్క్యూస్ చేయొచ్చు. ఇప్పుడన్నీ అది చేయడం ఆ కాలంలో కోఇన్సిడెన్స్ దట్ ఒక మనిషి లోపల ఉన్నది, అది కూడా ఒక కోఇన్సిడెన్స్. ఎందుకంటే ఆ లేడీది పిల్లలు నా దగ్గర చదువుతున్నారు, సో నా దగ్గర ఏదో ఆమె ఆల్రెడీ పొందింది. సో ఒక గ్రాటిట్యూడ్, ఓకే, అండ్ కొంచెం గిల్ట్. ఎందుకంటే మాటకి నేను ఇదే మాట చెప్తా ఉంటాను, నీ పిల్లలు మంచిగా చదువుతున్నారు మా స్కూల్లో, నీతోటి వేరే నీ పిల్లల వయసు పిల్లలు నీతోటి ఉండొచ్చు కదా, నీకు ఎలాగ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుందా నీ పిల్లలు మంచిగా చదువుతున్నారు, ఆ పిల్లలు మాత్రం దందా చేస్తున్నారు బాగుంటుందా, ఇలాగా కొన్ని ఇలాగా మాట చెప్పి మనసులో ఒక గిల్ట్ ఫీలింగ్ తీసుకురావడం నేను చేస్తా ఉన్నా. సో ఐ హ్యాడ్ ఎ ప్రిపేర్డ్ పర్సన్, అంటే లోపల ఒక అలై ఉంది, ఓకే, ఆ అలై ఈ మనిషిని ఆల్రెడీ ప్రిపేర్ చేసింది, ఈ పాపను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది దట్ యునో ఎవరో వస్తారు తీసుకుపోతారు అని. సో చాలా ఈజీ అనుకున్నాను నేను, నేను అనుకున్నాను ఏం పెద్ద అంటే అందరూ ప్రిపేర్డ్ ఉన్నారు, ఆమె కూడా నాతోటి ఉంది, ఆఫ్టర్ ఆల్ ఎంత ప్రాబ్లం తీసుకొచ్చేయచ్చు. అండ్ బట్ తెలుసు ఇంత అమాయకులు కూడా కాదు, దట్ మరీ ముట్టాల్లాగా అలా కూడా కాదు, కొంచెం ప్రిపరేషన్ ఉండింది. దట్ నాకు తెలుసు అలర్ట్ అయిపోతారు, ఎందుకంటే చిన్న అమ్మాయితోటి ఈ బిజినెస్లో చాలా పైసలు వస్తాయి. ఈ వ్యభిచారం అని సెక్స్ ఇండస్ట్రీ మనం చూసుకుంటే దీంట్లో చాలా డిమాండ్ చిన్నపిల్లలకి, పెద్ద మనుషులకి కాదు. పెద్ద మనుషులు ఉన్నారు అది వాళ్ళ ఇష్టం, బట్ చిన్నపిల్లలు 3 year old 5 year old 10 year old ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో మాత్రం కాదు, ఓకే, ద డిమాండ్ ఈజ్ ఫార్ వెరీ స్మాల్ చిల్డ్రన్. అది మీరు ఇప్పుడు ఆన్లైన్లో కూడా వెబ్సైట్స్లో కూడా ఆన్లైన్లో ప్రచారం అవుతున్న వాట్ వీ కాల్ ఇట్ యాజ్ చైల్డ్ సెక్షువల్లీ అబ్యూజివ్ మెటీరియల్, CSAM అని మనం చెప్తాం. అది చాలా రఫ్ లాంగ్వేజ్లో మనం మాట్లాడాలంటే చైల్డ్ పొర్నోగ్రఫీ, ఓకే, చిన్న పిల్లలతోటి అశ్లీలమైన సినిమాలు వాళ్ళతోటి చేపియడం, అంటే వాళ్ళ రేప్ చేసి వీడియోలు తయారు చేయడం అట్లాంటి ఇది చూసుకుంటే చాలా చాలా చిన్న పిల్లలు కనిపిస్తారు మీకు, అదే ఎక్కువ మెజారిటీ అండ్ దట్స్ ద వరల్డ్ డిమాండ్. మన ఇండియాలో మాత్రం కాదు, ప్రపంచవ్యాప్తంలో ప్రతి దేశంలో పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. యాక్చువల్ వీడియోసే కాదు, ఇప్పుడు AI జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోస్ కూడా దాంట్లాంటి దీంట్లోనే. మొన్న EUలో ఒక పెద్ద EU కౌన్సిల్లో తీసుకున్న ఒక డెసిషన్ విపరీతమైన రిపర్కషన్ తీసుకొస్తుంది. వాళ్ళు చెప్పారు రియల్ వీడియోస్ మీద మేము చర్యలు తీసుకుంటాం, AI వీడియోస్ మీద మేము తీసుకోం. బట్ ఇది రెండు ఇంక్రీజింగ్ డిమాండ్. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఏ వ్యభిచార కూపంలో కూడా ఇదే పరిస్థితి, చిన్నపిల్లలు కావాలి. సో చిన్నపిల్లలకి చాలా హై డిమాండ్ ఉంది. సో ఒక చిన్న పాప గాయబైపోతే విపరీతంగా అందరికీ టక్ 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 అలర్ట్ అయిపోతుంది, ఎందుకంటే పెద్ద పైసలు చేతించిపోతుంది, పెద్ద లాస్ మీ చేతికి. సో
అంత అండర్స్టాండింగ్ ఉండింది. దట్ ఈస్ వై బయట ఒకసారి పాపన బయట తీసుకొని వస్తే ఎస్కేప్ ఎలాగా చేయాలి, ఎన్ని బండీలు ఉన్నాయి, ఆ బండీలు మనం చేంజ్ చేస్తూ పోవాలి, ఒక బండినే ఉంటే జల్దీసే మమ్మల్ని యూనో ఐడెంటిఫై చేసేస్తారు, ఇదన్నీ ప్లానింగ్ ఉండేది. బట్ లోపల ఉన్న ప్లానింగ్ ఎందుకు నాకు అనిపించింది, పాప ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంది, ఈమె కూడా మమ్మల్ని లోపల నుంచి సహాయం చేస్తుంది, సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అక్కడ కొంచెం మిస్కాల్కులేషన్స్ జరిగినాయి. సో నేను లోపల వెళ్ళిన డెఫినెట్లీ, పాప కూడా నా చేతికి వచ్చేసింది, బట్ వాళ్ళు అలర్ట్ అయిపోయినారు. సో ఆ లోపల నుంచి బయట వచ్చే ఆ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఇట్స్ జస్ట్ అ ఫ్యూ 40-50 స్టెప్సే ఉండొచ్చు. బట్ ఆ 40-50 స్టెప్స్లో వాళ్ళ విపరీతంగా యూనో చెయ్యి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండింది. వాళ్ళ కళల్లో కూడా వాళ్ళు ఇమాజిన్ చేయలేదు ఎవరైనా ఇలాగ వస్తారు తీసుకుపోతారు, అది వాళ్ళు ఇమాజిన్ చేయలేదు. సో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. సో ఆ టైంలో కొంచెం వాళ్ళు రెడీ అయ్యేసరికి నేను ఆల్రెడీ పరిగెత్తడం స్టార్ట్ చేసేస్తున్నాను. బట్ బై ద టైం వాళ్ళు ఆల్సో యూనో అలర్ట్ అయిపోయినారు. చెయ్యితోటి కొట్టడము, నా ముక్కు అంటే అన్నీ వాళ్ళకి క్యాల్కులేషన్స్ ఉంది కదా, మనిషి హైట్ క్యాల్కులేట్ చేయలేకపోతున్నారు. ఒక సడన్ రియాక్షన్లో మనం కొంచెం అటు ఇటు అయిపోతాం, అది కూడా వాళ్ళకి జరిగింది. బట్ ఇమీడియట్లీ వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్ కూడా బాగుండింది నేను అనుకుంటా. సో నాకు గుర్తుంది, నాకొక్కటే లక్ష్యం ఉండింది, పాపన ఎలాగైనా తీసి బండిలో కూర్చోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ జంప్ ఇన్ టు ద గాడి, దట్స్ ఇస్ ఇట్. ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి మనం. సో ఈ టైంలో ఎక్కడ ఏం దెబ్బ తగులుతుంది ఇదన్నీ ఈ విషయం కాదు. ఓకే, ఒక్కటే ఇది ఉంది, 2 సింగిల్ పాయింట్ ఎజెండా, దట్ పడిపోకూడదు, పాపన సేఫ్గా బండిలో కూర్చోపెట్టేసారు. ఈ 2 things యూనో, అండ్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఇన్ మై ఫేవర్. ఎందుకంటే నేను సర్ప్రైజ్ ఇస్తున్నా వాళ్ళకి. సో నేను ప్రిపేర్డ్ ఉన్నా, వాళ్ళు ప్రిపేర్డ్ లేరు. దట్ ఈస్ యాక్టింగ్ ఇన్ మై ఫేవర్. సో అది మ్యాక్సిమం క్యాపిటలైజ్ చేయాలి, డమాడమా వెళ్ళిపోవాలి. సున్ని గాడిలో కూర్చున్న తర్వాత రియలైజ్ అయినా ముక్కు నుంచి బ్లడ్ పోతా ఉంది, చెవు నుంచి బ్లడ్ వస్తూ ఉంది. బట్ ఆ టైంలో ఇంకా దీని గురించి ఎవరు ఆలోచిస్తారు, పాప కూడా చాలా స్కేర్డ్ ఉంది. అండ్ ఈ డ్రామాలో ఎక్స్ట్రా డ్రామాలు మనమే క్రియేట్ చేసి పెట్టినాము, ఎందుకంటే చాలా బండీలు రెడీ చేసి పెట్టినాము ఈ జంపించి. సో దాంట్లో యూనో అడ్వెంచర్, ఈ కొంచెం దూరం పోతేనే కమ్మచ్చలు దబ దబ గెట్ డౌన్ నెక్స్ట్ బండి పోవాలా. సో ఈ అడావుడిలో చాలా విషయాలు, నొప్పి, రక్తం, ఇదన్నీ అంత మైండ్లో పట్టించుకోలేదు. ఇట్స్ ఓన్లీ వెళ్ళిన పాపన సేఫ్ ప్లేస్లో వదిలేసిన తర్వాత బయట వచ్చిన తర్వాత కూడా కాదు, ఎందుకంటే బయట వచ్చిన తర్వాత నాతోటి అక్బర్ ఉన్నారు, జాఫర్ ఉన్నారు, అట్లాంటి ఆ టైంలో ఉన్న నాతోటి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఉన్నారు, వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఆ కాలంలో మొబైల్ ఫోన్ లేవు, ఏదైనా PCU నుంచి కాల్ చేయాలి. అండ్ యూనో ఒక కమ్యూనికేషన్, ఇప్పుడు ఉన్న కమ్యూనికేషన్ యూనో మీన్స్ మన చేతిలో లేవు. సో ఆ టెన్షన్, యూనో నాతోటి ఉన్న అందరూ సేఫ్ ఉన్నారా, అందరూ సేఫ్గా పోయినారా, ఇంకా లేకపోతే వాట్ ఆల్ రిపర్కషన్ హ్యాపెన్, అక్కడ ఏమైంది. సుల్తానా అని ఆమె ఉంది, ఆమె వీళ్ళు ఎవరన్నా హూ వాజ్ ఇన్సైడ్ ద బ్రాథర్, ఆమెను ఎవరైనా గుర్తించారా, ఆమెకి ఏదైనా యూనో రివర్స్ ఏదైనా తగిలిందా, అదైనా ఏదైనా లీక్ అవుట్ అయిందా, అంటే అట్లాంటి ఎన్నో టెన్షన్స్లో నా శరీరం మీద పడిన దెబ్బ అంత ఒక సింక్ కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత సింక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, దెబ్బ తగిలింది, ముక్కు బోన్ బ్రేక్ అయింది, చెవు కొంచెం ఎక్కడో డ్యామేజ్ ఉంది లాగా అనిపిస్తుంది, అలాగా అన్నీ అర్థమైంది. బట్ యూనో ఏజ్ ఉంటుంది కదా, ఏజ్తో పక్వత లేన ఒక ఆలోచనలు కూడా ఉంటాయి. సో ఆ టైంలో ఇది అయ్యో లాగా అనిపించలేదు, వావ్ లాగా అనిపించింది. అమ్మా వావ్,
ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్. అంటే మేము Rescue. చెప్తాం కదా బ్యాటిల్ స్కార్స్, Hmm. వార్లో వెళ్తే మీకు ఎక్కడన్నా దెబ్బ తగిలితే చాలా సంతోషంగా చూసుకుంటారు. ఇది నాకు అలాగా చూసుకున్నా. ఇప్పుడు అదన్నీ ఫూలిష్ అనిపిస్తుంది, బట్ ఆ కాలంలో అది చాలా గొప్పగా అనిపించిన ఒక ఐటమ్. యా, బట్ మీరు చెప్తుంటే చిన్నపిల్లలకి డిమాండ్ అని, మనం కామన్ ప్రజలు ఎప్పుడు ఎవరైనా రిలేటివ్స్ని కానీ ఎవరైనా చిన్నపిల్లల్ని చూసినా అరే బాగుంది, ముద్దుగా ఉంది, ఆడుకోవాలి అని అనిపిస్తుంది కదండి. అంటే ఆ డైరెక్షన్లో చూసే వాళ్ళు కూడా ఉంటారు, ఆ చిన్న పిల్లల్ని కూడా. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి? మన సమాజంలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మేమనుకుంటాము పర్పెట్రేటర్స్, అబ్యూజర్స్, ఇట్లాంటి నేరస్తులు బయట ఎక్కడి నుంచో వస్తున్నారు. Hmm. ఎవరు బయట నుంచి రావటం లేదండి, మన లోపలనే ఉన్నారు. మన 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 చుట్టముత్తలో ఉన్నారు. దే ఆర్ ఆల్ అరౌండ్ అస్. దే కుడ్ బి అవర్ ఓన్ సన్స్. మా సొంత పిల్లలు ఉండొచ్చు, మన భర్త ఉండొచ్చు, మన దగ్గర మనకి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఆ మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, ఓకే. ఇది చాలా పెద్ద ఒక రాంగ్ నెరేటివ్ దట్ ఓన్లీ మగవాళ్ళే సెక్షువల్లీ అబ్యూస్ చేస్తారు అని. ఆడవాళ్ళు కూడా సెక్షువల్లీ అబ్యూస్ చేసేవాళ్ళు ఉన్నారు. మేబీ ఆడవాళ్ళు మన దేశంలో వెళ్ళి సెక్స్ కొనడానికి వెళ్ళడం సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, లేదు అని కాదు. ఓకే, ఎన్ని మగవాళ్ళు వెళ్ళి ఓపెన్గా మాకే అమ్మాయి కొనాలి, మాకి ఎక్కడ నుంచైనా అమ్మాయి డిమాండ్ చేసుకుంటారు. ఆ నంబర్స్లో మనం చూసుకుంటే ఆడవాళ్ళ నంబర్స్ తక్కువనే ఉంటుంది, బట్ లేదు అని చెప్పడానికి లేదు. ఓకే, చాలా కింద స్థాయిలో ఉన్న ఆడవాళ్ళకి అంత డబ్బు కూడా ఉండదు, ఎవరినన్నా కొనే శక్తి. ఓకే, బట్ కింద స్థాయిలో ఉన్న మగవాళ్ళకి అప్పుడు కూడా ఆ కొన్నే కెపాసిటీ ఉంది, ప్లస్ సోషల్ యాక్సెప్టెన్స్ ఉంది. ఎందుకంటే కళాకాలం నుంచి వస్తున్న ఒక సామాజిక వ్యవస్థ ప్రకారం, సామాజిక ఆలోచన ప్రకారం ఆ మగవాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇంకా మగవాళ్ళు వెళ్ళి కొనలేదు అంటే సమాజంలో వేరే అమ్మాయిలు సేఫ్గా ఎలాగా ఉంటారు, ఇట్లాంటి ఆలోచనలు చాలా పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. సో ఇట్లాంటి మగవాళ్ళు ఏదో వేరే గృహం నుంచి వస్తున్నారా? ఇట్లాంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు వేరే గృహం నుంచి వస్తున్నారు లేదు, మన వాళ్ళే, మన సమాజంలో ఉన్న వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు, మన ఫ్యామిలీస్లో ఉండొచ్చు. ఇది ఒక ఆలోచన మాత్రమే కాదు, ఒక సైకాట్రిక్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. వాళ్ళని మనం చెప్తాము పెడోఫైల్స్ అని. పెడోఫైల్ ఈజ్ అ స్పెసిఫిక్ సైకలాజికల్ కండిషనింగ్. చిన్న పిల్లల్ని చూస్తేనే నీకు అట్రాక్షన్ వస్తుంది. ఓకే, వాళ్ళని చూస్తే ఏదో చేయాలని అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి వెస్ట్లో చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీళ్ళ మైండ్ సెట్న కరెక్షన్ చేయడానికి దాంట్లో కెమికల్స్ తోటి కానీ హార్మోన్స్ తోటి కానీ దాంతో కరెక్షన్ చేయడానికి ఉన్న వ్యవస్థలు. మన దేశంలో ఇట్లాంటి వ్యవస్థలు ఇప్పుడు కూడా అంత స్థాయిలో డెవలప్ కాలేదు, ఎందుకంటే మనలో అట్లాంటి యాక్సెప్టెన్స్ రాలేదు. ఓకే, ఎందుకు ఒక మనిషి కాన్స్టెంట్గా ఇట్లాంటి వీడియోస్ చూడాలని అనిపిస్తుంది? ఓకే, మీరు యాక్చువల్ ఫిజికల్ అబ్యూస్ వదిలేయండి, బట్ నేను ఫస్టే చెప్పినాను, ఇండియాలో మ్యాక్సిమం ఇట్లాంటి కాంటెంట్ జనరేట్ అవుతుంది. సో మచ్ సో దాట్ ప్రపంచవ్యాప్తంలో వీఆర్ వన్ ఆఫ్ ద లీడ్ కాంటెంట్ జనరేటర్స్. ఓకే, ఇట్లాంటి కాంటెంట్ జనరేటర్స్. సో ఇట్లాంటి కాంటెంట్ జనరేట్ చేయాలని ఆలోచన ఎలాగొచ్చింది? చేసేవాళ్ళు ఎవరు, చేపించే వాళ్ళు ఎవరు, ఓకే, చూసే వాళ్ళు ఎవరు? ఓకే, అందరూ మన లోపల ఉన్న వాళ్ళే. ఓకే, చాలామంది ఇలాగ చూసుకుంటారు, దే థింక్ దట్ దిస్ ఇస్ జస్ట్ ఒక ఫన్ గురించి. నువ్వేం చూస్తున్నావు? ఒక పాపను చూస్తున్నావు, ఒక బాబును చూస్తున్నావు, 5 year old 6 year old చూస్తున్నావు అంటే నీ మైండ్ సెట్ ఎలాగ ఉంది? దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ దేర్, ఇది యాక్సెప్ట్ చేయాలి. అండ్ దట్ ఈస్ వై సేఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే మనం పిల్లలన, అమ్మాయిలు కానీ అబ్బాయిలన అన్ని చోట్ల సేఫ్గా ఉండడానికి మనం మాట్లాడాలి. అది ఫ్యామిలీ లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పుకుంటే ఏదో బయట ఉన్న వాళ్ళకి మాత్రం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వాట్ ఈస్ ద రైట్ టచ్, వాట్ ఈస్ ద రాంగ్ టచ్. ఓకే, అది ఎలాగా నువ్వు డిఫరెన్షియేట్ చేయాలా, ఏ పాయింట్లో ఇది రాంగ్, ఈ పాయింట్ నుంచి ఇంత కూడా ఒక మిల్లీమీటర్ కూడా మూవ్ అయిపోతే ఇట్ ఈస్ రాంగ్.
ఇది పిల్లలకి ఇంటి నుంచి, ఎందుకంటే ఇంట్లో కూడా అట్లాంటి మనుషులు ఉండొచ్చు. ఓకే, బట్ అదే సమయంలో ఇది మనలో వాళ్ళు మన వాళ్ళలో కూడా ఉండొచ్చు. ఇది అర్థం చేసుకోవడం అండ్ మన లోపల కూడా ఇట్లాంటి విషయాల మీద మాట్లాడడం స్టార్ట్ చేసేస్తే మేబీ ఇట్లాంటి ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళు మన దగ్గర, మన క్లోజ్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు కొంచెం భయపడతారు. ఓకే, ఇప్పుడు ఏంటి చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. మనం ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ దట్ నేను ఏదైనా చేస్తే వీళ్ళెవరు మాట్లాడరు. ఓకే, నేను మావయ్య, నేను బావ, నేను సో అండ్ సో. ఓకే, నేను ఏదైనా ముద్దుగా చెప్పి ఈ మనిషిని నేను కన్విన్స్ చేయొచ్చు. ఓకే, బ్లాక్మెయిల్ చేయొచ్చు, థ్రెటన్ చేయొచ్చు, లేకపోతే ఇది మన మధ్యలో ఉన్న ఒక స్పెషల్ రిలేషన్షిప్. ఓకే, ఇది ఎవరికి చెప్పకూడదు. నువ్వు నాకు చాలా స్పెషల్ మనిషి. ఓకే, అండ్ ఆ స్పెషాలిటీ వేరే నానా విధంగా చూపించడం, ఎక్స్ట్రా గిఫ్ట్ ఇవ్వడం అది. ఓకే, బట్ ఇట్లాంటి మాటలు ఈ లోపల ఉన్న మన చిన్న ఫ్యామిలీ సర్కిల్స్లో మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళు 2 స్టెప్ వెనకపోతారు. ఎందుకంటే ఇక్కడ అందరూ అలర్ట్ అయిపోయినారు, ఇప్పుడు నేను ఏదైనా చేస్తే మాట్లాడతారు, నా పరువు పోతుంది ఈ ఫ్యామిలీలో, నేను ఉండడానికి వీలు లేదు. ఓకే, అన్ఫార్చునేట్లీ సెంచురీస్ నుంచి మనం ఉల్టా చేసినాం. ఓకే, మాట్లాడితే తప్పు, పరువు పోతుంది. ఓకే, బేసిక్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ కాలాకాలం నుంచి మనం ఒక డిఫరెంట్ కల్చర్ క్రియేట్ చేసినాం. a culture which was very friendly and positive towards perpetrators. అంటే నేరస్తులకి పాజిటివ్గా వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉన్న ఒక కల్చర్ క్రియేట్ చేసినాం. ఎందుకంటే మనం విక్టిమ్స్ మీదనే పెట్టినాం. నువ్వు మాట్లాడితే నీ పరువు పోతుంది, ఫ్యామిలీ పరువు పోతుంది, ఇంకా నీకు పెళ్ళి కాదు, నువ్వు బయట తిరగడానికి లేదు. ఓకే, నువ్వు సరిగా ఉండు, నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఇలాగ కూర్చోవాలి, ఇలాగ నడవాలి, ఈ విధంగా ఉండాలి. ఇది మొత్తం విక్టిమ్ మీద మనం పెట్టేసినాం, చేస్తున్న వాళ్ళ మీద మనం పెట్టలే. ఓకే, వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి కూడా సిద్ధంగా లే. ఎందుకంటే అడిగితే కూడా ఇది పబ్లిక్ అయిపోతుంది. ఓకే, ఇంకా రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతుంది, అయ్యో ఫ్యామిలీ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇట్లాంటి ఎన్నో కాన్స్ట్రక్ట్ క్రియేట్ చేసి మనం ఒక బలం క్రియేట్ చేసినాం వాళ్ళకి. దట్ ఏదైనా చేస్తే ఇంట్లో ఎవ్వరు ఏం చెప్పరు, పరువు పోతుంది కదా. ఆ ఒక బలంన బ్రేక్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్ ఇది ఇంకా టాలరబుల్ కాదు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా బ్రేక్ అయిపోతే నో ప్రాబ్లం. ఇట్లాంటి ఒక మనిషి మన ఫ్యామిలీలో ఉన్నారు, అది మాకి పరువు పోతుంది. ఫస్ట్ మా ఫ్యామిలీ నుంచి బయట తీసి పారేయాలి. ఓకే, లేకపోతే ఆ మనిషిని రెక్టిఫై చేయడానికి, రిఫార్మ్ చేయడానికి, ఆ మనిషి మైండ్ సెట్లో ఏదైనా మార్పు తీసుకురావడానికి మనం ఏదో ఒకటి చేసుకోవాలి. ఎందుకంటే ఆ మనిషి ప్రాబ్లం ఈ పాప ప్రాబ్లం కాదు. ఇది ఒక కౌంటర్ కల్చర్. ఈ కౌంటర్ కల్చర్ మనం తీసుకురావడం స్టార్ట్ చేసేస్తే ఎక్కడో ఏదో మార్పు రావడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అది మనం ఇప్పటివరకు తీసుకురాలేదు. ఇప్పుడు కూడా మనం అన్నీ అది మీరు చూసుకుంటే ఫ్యామిలీలో స్టార్ట్ అవుతున్న ఈ ఒక ఆలోచన పద్ధతి మెల్లమెల్లగా మీరు మొత్తం సమాజంలో చూస్తారు, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో చూస్తారు, కోర్టులో చూస్తారు, అన్ని వ్యవస్థలో చూస్తారు. ఎందుకు చూస్తున్నారు? ఇదే మనుషులు ఇక్కడ అన్నీ కూర్చుంటున్నారు, ఇదే ఆలోచన పద్ధతిని. అంటే జస్ట్ బికాజ్ ఐ బికమ్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఐ బికమ్ అ జడ్జ్ ఆర్ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎక్కడన్నా నా మైండ్ సెట్ డమారని చేంజ్ కాదు కదా. ఓకే, మీరు ఇక్కడ ఏమి ఇన్పుట్ వేసారు అదే అన్ని చోట్లలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్లీ ఎంటైర్ సమాజం మాత్రం కాదు, యంత్రాంగంలో మార్పు వస్తుంది, సిస్టమ్స్లో మార్పు వచ్చేస్తుంది, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్చుతుంది. అండ్ బేసిక్లీ సమాజం ఒక పొజిషన్ తీసుకుంటుంది. ఇట్లాంటి విషయాలు ఉంటే షేమ్ ఎవరి మీద ఉండాలి? వేర్ ఇస్ ద షేమ్? ఇప్పుడు మొత్తం ఇక్కడ టిల్ట్ ఉంది, ఆ స్కేల్ టిల్ట్ అయిపోతుంది. ఓకే, వేర్ యూ హ్యావ్ టు ఫిక్స్ ద షేమ్ వేర్ ఇట్ బిలాంగ్స్. ఎక్కడ ఆ షేమ్ నా పెట్టాలో అక్కడ పెట్టండి.
ఓకే, ఎవరు తప్పు చేస్తున్నారు, ఏ తప్పు ఆలోచనలో ఉన్నారు, ఆ తప్పుననే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చేసిన తర్వాత ఏమీ కాలేదు అంటే ఆ మనిషికి ఇంకొకసారి చేసే బలం మనం ఇస్తున్నాం. అంటే ఒక ఒక ఇంప్యూనిటీ ఉన్న ఒక సమాజం తయారు చేసినాం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు స్క్రాచ్ బై స్క్రాచ్ మనం అది చేంజ్ చేయాలి. అది సెక్షువల్ అబ్యూస్ ఒక మాట మనం చిన్న స్థాయిలో మాట్లాడుకుంటే దాంది ఒక వికృతమైన రూపం సెక్షువల్ సర్వీసెస్కి అదే మనిషిన కొనడం. ఓకే, నాకు ఇంట్లో దొరకలే, ఓకే, సో నేను బయట వెళ్ళి కొనుక్కుంటా, పైసలు ఇచ్చి కొనుక్కుంటా. ఓకే, ఇది ఫ్రీగా వచ్చేది దొరకలేదు, నేను ఇంకా ఎంత అమౌంట్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, కెన్ యూ ఇమాజిన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్, ఓకే, థాయిలాండ్, కంబోడియా, వియత్నాము, జస్ట్ చిన్న పిల్లలతోటి సెక్స్ చేయడానికి వెళ్తారు. ఓకే, అంటే మేము మొత్తం ఒక టూరిజం ప్లాన్ చేస్తాం భయ్. ఓకే, విచ్ ఇస్ కాల్డ్ సెక్స్ టూరిజం. ఓకే, ఈ యొక్క ఆలోచనలో మాత్రం మేము మా దగ్గర ఉన్నాయి, డబ్బు పెడతాము, ఎంత అంటే ఎంత పెట్టి మేము ఇచ్చేస్తాం. మా ఊర్లో కొనాలంటే మాకు చాలా హై రేట్ పడుతుంది, కంబోడియాలో కానీ వియత్నాంలో కానీ చాలా తక్కువ ధరంలో మనకి వచ్చేస్తుంది. ఇంత కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న మనుషులు ఎక్కడంటే, ఎందుకంటే ఈ ఫ్యామిలీ లెవెల్లో మనం ఇట్లాంటి ఆలోచనకి ఒక ఎంకరేజింగ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినాం. ఇక్కడ చేంజ్ కాలేదు అంటే ఇక్కడ ఏదైనా చేంజ్ అవ్వడం చాలా కష్టం. పాడ్కాస్ట్లో మీరు ఇక్కడ వరకు వచ్చినారంటే ఇది మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదే అండి, అంటే బ్రాథెల్స్లో కూడా బయట వాళ్ళకి కనిపించేదేమో ఏదో డార్క్ అండ్ గ్లూమీ రూమ్లా ఉంటుంది అని అనిపిస్తుంది. బట్ లోపల అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో, అంటే మీరు లైవ్గా గ్రౌండ్ లెవెల్లో తిరిగి చూసినప్పుడు మీరు మాట్లాడేది వింటుంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎవరి గురించి పట్టించుకోరండి. అక్కడ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కోరిక తీరేదాకా వాళ్ళని ఏ విధంగానే ట్రీట్ చేస్తారు అక్కడ ఉండే అమ్మాయిలని. వాళ్ళు వెళ్తున్నారు దానికే కదా రోహిత్. ఈ విషయం మనం ఏంటి, వాళ్ళు అక్కడ కాపురం చేయడానికి వెళ్తున్నారా, ఒక సంసారం చేయడానికి వెళ్తున్నారా? వాళ్ళు అంటే ఒక కాపురం అంటే, ఒక మ్యారేజ్ అంటే ఏంటి, ఒక కౌంటబుల్ రిలేషన్షిప్. ఓకే, నువ్వు ఒక మనిషికి తాళి కట్టున్నావు అంటే నీ తరఫు నుంచి నీ ఫ్యామిలీ వస్తున్నారా, ఆమె తరఫు నుంచి ఆమె ఫ్యామిలీ వస్తున్నారు. ఒక సమాజంలో ఒక సామాజిక వ్యవస్థలో ఉన్న ఒక ఎండోర్స్మెంట్, ఒక లైసెన్స్. అంటే 20 మంది 50 మంది నీకి సొమ్మత ఎంత ఉంది దాని ప్రకారం అంత మనుషుల ముందు నువ్వు తీసుకున్న ఒక డిసిషన్ మాత్రం కాదు, ఒక ప్లెడ్జ్. ఓకే, నువ్వు ఒక హామీ ఇస్తున్నావు, ఒక వేలాది మంది ముందు నేను ఈ అమ్మాయినా చూసుకుంటాను, ఆమె ఇస్తుంది హామీ. నేను ఈ రిలేషన్షిప్లో ఎన్ని మంది ముందు జరిగిన రిలేషన్షిప్లో అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఈ మధ్యలో ఏదైనా గొడవలు జరుగుతాయి కూడా ఇక్కడ పంచాయతీ చేయడానికి, అక్కడ పంచాయతీ చేయడానికి, రెండు సైడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బోత్ సైడ్స్ మనుషులు ఉంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బ్రింగ్స్ ఇన్. ఓకే, చాలా మంది పంచాయతీ చేయడానికి నీకు ఉన్నారు. ఓకే, ఒక అమ్ముడు పోయిన మనిషికి ఎవరు పంచాయతీ చేస్తారు భయ్? ఓకే, నువ్వు నీ ఒక దిక్కు లేక దారి లేని పరిస్థితిలో ఎవరో వచ్చి నేను నమ్మి మోసం చేసి నేను ఇక్కడ కూర్చోపెట్టారు. 100 సారి నీకు చెప్పడం ఏం జరుగుతుంది, నీ పని ఇది, నువ్వు ఇది అమ్మాలి. ఓకే, దాని గురించి నిన్న ఇక్కడ కూర్చోపెట్టినాం. ఓకే, నువ్వు అది చేస్తేనే మాకి పైసలు వస్తాయి. ఇది ఈమెకి ఇచ్చిన బ్రీఫింగ్. తనకి ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటి, వచ్చి కొన్ను పోయి నీకేం కావాలో కొన్ను, నీకేం కావాలి. ఓకే, సో ఇతను అనుకుంటున్నారు, అరే నేను ఆ సినిమాలో ఆ పవన్ ఫిల్మ్లో ఏదో చూసినా కదా, కాదు కావాలి. ఓకే, ఆమెకి అది ఇవ్వాలని ఉందాలే, నాకి నా పాదరేషన్ కాదు, నేను గ్రాహక్ భయ్, నేను కస్టమర్, కరెక్ట్, నేను పైసలు పెడుతున్నాను, ఏరే విసిరేస్తున్నా, 500 1000 ఇవ్వు నాకు, ఇది నా కోరిక ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ మనము సెక్స్ అంటే ఇది అని
ఒక బౌండరీ ఇది ఏం పెట్టలేదు. పెట్టలేదు. సామాజికంగా ఇలాగెలాగా చేస్తే నార్మల్, న్యాచురల్, ఇలాగెలాగా అన్యాచురల్ అని మాట. ఎక్కడ ఏమి పద్ధతి, రూల్స్, రెగ్యులేషన్స్. నా మనసులో ఇది వచ్చింది భయ్, ఐ వాంట్ దిస్. నాకు నిన్న బెల్ట్లో కొట్టినవి నాకు ఈ సమాధానం ఉంటుంది, నాకు అక్కడే తృప్తి ఉంటుంది అంటే నేను దాని గురించి వెళ్తున్నా. లేకపోతే నాకు కారం పొడిని ప్రైవేట్ ప్యాక్స్లో పెట్టాలని నా కోరిక ఉంది. ఓకే, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, నేను దానికి పైసలు ఇస్తున్నా కదా, తీసుకో. లేకపోతే నేను బ్లేడ్ తీసుకొని నీ బాడీ కట్ చేస్తాను, లేకపోతే నా చేతిలో ఉన్న సిగరెట్ తోటి నీ బాడీ కాలుతాను. దాంతో నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సేడిజం, ఫెటిషం అన్నీ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అది నేను దుడ్డు ఇస్తున్నాను, ఫ్రీగా తీసుకుంటున్నానా, ఇది ఇతని ఆలోచన. టార్చర్కి కూడా వాల్యూ ఉంది వీళ్ళ దగ్గర. మనిషి ఇక్కడ మనిషి కాదు కదా, ఒక సరుకు. నేను ఈ సరుకును కొంటున్నాను భయ్. ఓకే, ఒక నువ్వు దుకాణంలో వెళ్తే నీకు ఏమేమి సామాన్లు దొరుకుతాయి, అట్లాంటి సామాన్లో ఇది కూడా ఒక సామాను. ఓకే, ఈ సామాన్కి నేను ఇంత పైసలు విసిరిస్తున్నాను, యూ గివ్ మీ దట్ మచ్ సర్వీస్, ఐఎమ్ ద కస్టమర్, ఐఎమ్ ద బయర్. ఓకే, నేను పైసలు పెట్టి నువ్వు నాకే ఆ సర్వీస్ ఇవ్వాలి. ఇక్కడ నకరాలు చేయడానికి లేదు. అది కూడా ఈ అమ్మాయికి చెప్పడం జరుగుతుంది కదా ఫస్ట్ టైం. నీ పని ఇది, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఓకే, నాకు ఇదే కావాలి, ఇది నేను చేయను, నేను ఇలాగుంటాను అలాగుంటాను, ఇది బిజినెస్ రూల్స్లో రావు. నేను కూర్చోపెట్టింది మనుషులను సాటిస్ఫై చేయడానికి, ఏ ఎక్స్టెంట్ వరకు ఏదన్నా. ఓకే, ఎన్నో విషయాలు మేబీ ఒక మ్యారీడ్ మ్యాన్ ఉండొచ్చు, తను వైఫ్ తోటి అది అడగడానికి కష్టం. ఓకే, ఎందుకంటే దెబ్బ తగిలితే కానీ, బ్లడ్ వస్తే కానీ ఎన్నో మంది అడగడానికి, చెప్పడానికి, ఆమె ఇంట్లో వెళ్ళి చెప్పొచ్చు, ఏదో ఉండొచ్చు. ఓకే, దెర్ ఈస్ అ ఫియర్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ లేదు ఆ ఫియర్ ఫ్యాక్టర్. ప్లస్ ద ఫ్యాక్టర్స్, నేను ఒక మనిషిన ఒక గంటకి కనుక్కుంటున్నాను, మ్యాక్సిమం మేబీ 2 hours 3 hours, లేకపోతే ఒక 1 night. ఠీకే, సో ఇంతనే అకౌంటబిలిటీ భయ్. ఇది అయిపోయిన తర్వాత నేను డమారని వెళ్ళిపోతాను, దట్స్ ఇట్. ఓకే, ఇంకా నీ ముఖం చూడడానికి అవసరం లేదు. నువ్వు చచ్చుతున్నావా, బ్రతుకుతున్నావా, నీ లైఫ్ ఏంటి, దీంతో నాకు ఏమీ, నాది ఒక ట్రాన్సాక్షన్, కంప్లీటెడ్, గాన్. ఓకే, దిస్ ఇస్ వాట్ సెక్స్ ఇండస్ట్రీ ఇస్ అబౌట్. ఓకే, ఇక్కడ ఇష్టంతో చేస్తున్న కొందరు ఉన్నారు, బట్ చాలామంది ఓకే దిక్కు లేక, దారి లేక, ఏమి దారి తోచక వాళ్ళ ట్రాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే, ఆ ఒక్క చాలా హీనమైన పరిస్థితిలో ఇట్లాంటి డిమాండ్స్, ఎవ్రీడే డిమాండ్స్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు కొంచెం కూడా పవర్ఫుల్ అయిపోతే లోపల నువ్వు కూడా నెగోషియేట్ చేయగలుగుతావు. నాకు నీ ముఖం నచ్చలే బట్ ఓకే, అది చెప్పడానికి లేదు ఇక్కడ. యు అండర్స్టాండ్? అంత నెగోషియేటింగ్ పవర్స్ లేవు ఎవరికి. నీ ఫిజిక్ నాకు నచ్చలేదు, నీ ఏంటి ముఖం, నీ మాట నాకు నచ్చలేదు, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఇట్ విత్ యూ. పైసలు ఇస్తున్నావు, హూఎవర్, లెట్స్ యూస్, దట్స్ ఇట్. దట్స్ ఇస్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. అంటే నేను చదివిన ప్రకారం రీసెర్చ్ పేపర్స్లో కానీ మీ బుక్లో కానీ చదివింది ఏంటంటే ఆల్మోస్ట్ 15 to 30 మందిని ఒక అమ్మాయి ఒక రోజు బ్రాతల్లో చూడాలంట. అంటే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కస్టమర్స్, వాళ్ళని సెక్స్లో సాటిస్ఫై చేయాలి. అంటే ఎంత దారుణం అనిపిస్తుంది అంటే నాకు, ఒక 24 గంటల్లో 6 గంటలు పనుకున్నా 18 గంటల్లో 30 మందిని, అంటే ఎంత దారుణం అండి. అట్లీస్ట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి పట్టించుకోరు. అది రెవెన్యూ మోడల్. నువ్వు బిజినెస్, ఏదైనా బిజినెస్ చేసుకోవాలా, నువ్వు ఏం చూసుకుంటావు? ఏదైనా బిజినెస్లో తక్కువ పెట్టాలి, ఎక్కువ రావాలి కదా. దట్స్ వాట్ ప్రాఫిట్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, మీ ఐటీ కంపెనీస్ కానీ ఏ కంపెనీ అది చూడో యార్, ఒక చిన్న వెజిటబుల్ షాప్ కూడా బిజినెస్ అంటే ఏంటి? ఓకే, తక్కువ దారం నువ్వు తక్కువ పెట్టి, ఓకే, మ్యాక్సిమం నువ్వు బయట తీయాలి. ఓకే, దట్స్ వాట్ బిజినెస్ ఇస్. ఓకే, ఇట్స్ నాట్ దట్ నువ్వు ఎక్కువ పెట్టి నీకు తక్కువ రావడం, యూ విల్ గో ఇన్ ద లాస్. ఈ బిజినెస్ ఏంటి? శరీరం నువ్వు ఇస్తున్నావు ఒక సర్వీస్కి. ఓకే, ఎన్నిసారి ఇస్తావు అంతే కదా బిజినెస్ జరుగుతాయి. నువ్వు 8 hours
జాబ్ అనుకుంటావు, దిస్ ఇస్ మై 8 hours డ్యూటీ, ఓకే నేను ఇన్ని మందిని కస్టమర్ తీసుకుంటాను, ద బిజినెస్ డజంట్ వర్క్. ఓకే, నువ్వు ఎన్ని మందిన ఎక్స్ట్రా తీసుకోగలుగుతావు, ఓకే ఎంత ఫాస్ట్ నువ్వు మ్యాక్సిమం నంబర్న కవర్ చేయగలుగుతావు, అంత పైసలు ఎక్కువ వస్తుంది. అంటే మాలాంటి వాళ్ళకి అక్కడ కనిపించేది ప్రోడక్ట్ ఒక హ్యూమన్ అయ్యేసరికి మేము ఇంత ఆలోచిస్తున్నాం, బట్ వాళ్ళు ఏం అది ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కాదు కదా రోహిత్, ఒక మనిషిని నువ్వు అమ్ముతున్నావు అంటే ఆ మనిషి హ్యూమనే కాదు కదా, నీకు ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసుకున్నావు ఇది ఒక ప్రోడక్ట్, ఇది ఒక వస్తువు, ఓకే నేను అమ్ముతున్నాను, కొంటున్నారు ఎవరో, అక్కడే హ్యూమన్నెస్ అన్ని పోయింది. హ్యూమన్నెస్ ఏ బిగినింగ్ స్టేజ్లోనే మీరు కట్ చేసేసారు. సో నెక్స్ట్ మీరు మంచిగా చూడడానికి ఏమీ స్కోప్ ఉంది ఇక్కడ, యూజ్ అండ్ త్రో. ఏ రోజు వరకు ఈ మనిషి బాడీని రన్ చేయొచ్చు, యూటిలైజ్ చేసుకుంటాం. ఏ రోజు మొత్తం మనకి రోగాలు శరీరంలో వచ్చిన తర్వాత అన్ని రకాల యునో ఇన్ఫెక్షన్స్ కానీ, ఫిజికల్ ఎయిల్మెంట్స్ కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, వేరే ఎన్ని రోగాలు ఉండొచ్చు, సుఖవ్యాధులు కానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత నీ శరీరం ఏం పనికి రానా ఐటము, అవుట్, ఓకే వెళ్ళిపో, ఇంకా ఎవరు కొనరు నేను అంటే. నీ క్రెడిబిలిటీ, సెలబిలిటీ మొత్తం పోతుంది. ఎంత బాడీలో నీకు విగర్ ఉంది, యూత్ ఉంది, దట్ ఇస్ వై చిన్న ఏజ్ పిల్లలను కవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇన్ని సంవత్సరం నీకు ఇవ్వచ్చు, యూనో ఇప్పుడు నువ్వు 10 yearsకి తీసుకో పాపన, ఓకే ఇంకొక 20 years నీకు మంచి ఆదాయం వచ్చేవచ్చు. నువ్వు 30 years తీసుకుంటావు, మ్యాక్సిమం 5 or 10 years, దానికైనా ఎక్కువ రావు. ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద. సో ఒక మనిషిది ఆలోచన పద్ధతిని మనం క్వశ్చన్ చేయాలి. ఏ రోజు నువ్వు మనిషిగా చూడలేక మనిషిని వస్తువుగా చూడడం స్టార్ట్ చేస్తావు, దట్ ఈస్ ద డే హ్యూమానిటీ ఎండ్స్. నో, దట్ ఈస్ హౌ వన్ సైడ్ ఆఫ్ హ్యూమానిటీ ఈస్ ఎండింగ్. డీహ్యూమనైజ్డ్ బిహేవియర్, ఇట్లాంటి నేరస్తులు కానీ ఇట్లాంటి మనుషులు మన సొంత పద్ధతితోటి, మన ఆలోచన పద్ధతి వల్ల ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దట్ మనుషులుగా ఉండలేక ఒకలాగా బీస్ట్ కూడా చెప్పడానికి ఆ వర్డ్ కూడా కరెక్ట్ ఉందా లేదా నాకు తెలియదు. ఓకే ఇంకొక మనిషిగా కూడా చూడలేకపోతున్న ఒక పరిస్థితి ఈజ్ అ వెరీ ట్రాజిక్ పరిస్థితి. అంటే మీరు కాపాడిన వాళ్ళలో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు కదండి. ఈ పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి? ఎందుకంటే నార్మల్ పిల్లల కంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే చాలా చూసేసి ఉంటారు. అడల్ట్ కంటెంట్ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ అమ్మని టార్చర్ చేయడంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా. నార్మల్ పిల్లలేమో కార్టూన్ చూసే ఏజ్లో వీళ్ళు లిటరల్లీ ట్రామా చూస్తూ ఉంటారు. అంటే మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు రెస్క్యూ చేసే టైంకి వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అసలు? ఇట్లాంటి ఒక గతం ఏ మనిషికి ఉంటే విపరీతమైన సైకలాజికల్ ట్రామా, విపరీతమైన మెంటల్ హెల్త్ కన్సర్న్స్, నానా రకమైన మనోరోగాలు, ఒక ఇంచుమించు 75% పిల్లలకి ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ ఉంటుంది. అంటే బ్రెయిన్లో దెబ్బ తగిలి ఈ యొక్క ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజురీ తోటి వస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది. ఏదైనా ఒక ఐటమ్ మీద ఫోకస్ చేయలేకపోతారు. ఓకే చదవాలా, కొంచెం అటెన్షన్ రావాలి, ఫోకస్డ్ అటెన్షన్ రావాలి. అదే సమయంలో ఒకవైపు నీకు మైండ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నది, ఇంకొకటి నీ బ్రెయిన్లో నీ మనసులో ఉన్న దయ్యాలు అన్నీ తిరుగుతున్నాయి. నీ గతం ఒక దయ్యం లాగా నేను హాంట్ చేస్తుంది. ఆ స్మెల్, ఆ మనుషుల ఫేసెస్లో ఆ రిజెక్షన్, ఆ నోవు, ఏమేం జరిగింది, ఈ రెండు మిక్స్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే విపరీతంగా హాస్టైల్ అయిపోతారు. మీరెవరు, ఎక్కడి నుంచి మమ్మల్ని కాపాడారు, ఎందుకో కాపాడారు, మేము అక్కడే ఉంటే బెటర్ కాదా, ఫస్ట్ అంటే మేము బాగుపడాలనే మాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ స్టేజ్ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. అంటే మేము స్టార్ట్ అయ్యేది మీరు చాలా గ్రేట్, మమ్మల్ని అక్కడి నుంచి బయట తీసి, అక్కడి నుంచి కాదు,
వాళ్ళకి తెలిసిందే అది. ఉల్టా ఎందుకు వచ్చారు, మమ్మల్ని అక్కడి నుంచి బయట తీసుకున్నారు, ఓకే, ఎందుకు మమ్మల్ని అక్కడి నుంచి మీరు ఇక్కడ తీసుకొచ్చారు, ఇది పెద్ద నరకం, ఆ నరకం మించి ఇది పెద్ద నరకం, ఓకే, యూ షుడెంట్ హ్యావ్ బ్రాట్ us అవుట్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రతి స్టేజ్లో వీళ్ళు మేము ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళకి, దాన్న వాళ్ళు రెసిస్ట్ చేస్తారు. చదవండి, చదవము, ఓకే, ఇలాగ ఉండండి, ఉండము, ఓకే. వాళ్ళ కోపం, వాళ్ళ బాధ వాళ్ళు వాళ్ళ మీద తీసుకుంటారు, వాళ్ళ శరీరం మీద. సో రిపీటెడ్ సూసైడ్ అటెంప్ట్స్ కానీ, శరీరం మీద వాళ్ళకి ఏమీ, అంటే శరీరం అంటే ఏంటి, మనం ఒక శరీరం, మా శరీరం ఎంత యూనో ప్రెషియస్గా చూసుకుంటాము, ఓకే. ఎక్కడన్నా దెబ్బ తగిలితే అయ్యో చేస్తాం, వాళ్ళకి అది ఏం, ఆ నొప్పి ఏం లేదు, అంత దెబ్బ తినేశారు. సో ఈజీగా బ్లేడ్ తీసుకుని టక్ 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 కట్ చేయడానికి ఈజీ, లేకపోతే ఏదైనా ఫ్యాన్ చూస్తే యూనో హ్యాంగ్ చేయడానికి ఈజీ. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద అంతా ఏమీ పెద్ద గొప్పగా అనిపించదు. ఎందుకు బ్రతికినాము, ఎందుకు వచ్చినాము లాంటి, అంటే ఈజీగా మనం ఈ లైఫ్న యూనో డిస్ట్రాయ్ చేస్తే కూడా ఎవరికి ఏమి నష్టం, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసింది ఎవరు వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితి. సో మేము ఎవరికి యూస్ఫుల్ కావు, మేము ఎవరికి ఇంపార్టెంట్ కావు. మనం అందరూ పెరిగింది, మా అమ్మ నాన్న మనకి ఏదైనా చిన్నగా దొరికితే కూడా అయ్యో ఏమైంది 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 అని మమ్మల్ని, అట్లాంటి ఏమీ ఎఫెక్షన్ వాళ్ళకి రాలేదు. సో ఎవరు మమ్మల్ని వాల్యూ చేయటం లేదు, మనం అసలు ఏకి పనికిరాన క్యాండిడేట్స్. సో మేము చచ్చిపోతే కూడా ఎవరికి ఏం నష్టము, ఉంటే కూడా ఎవరికి ఏం నష్టము, అంటే వీఆర్ అ వర్త్లెస్ లైఫ్. సో ఇట్లాంటి ఒక మానసిక పరిస్థితిలో ఉన్న వాళ్ళన అక్కడి నుంచి బయట తీసుకురావడం ఒక విపరీతమైన మహాసంభ్రమం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజు కాదు, చాలా సంవత్సరం వరకు ఈ యొక్క సిచ్యువేషన్ మనం, అంటే రోజుకి వాళ్ళ వైలెన్స్ మనం చూడాలి. వాళ్ళ మీద వాళ్ళు వైలెంట్ అవుతున్నారు, ఇంకొక మనిషి మీద వైలెంట్ అవుతున్నారు. సో నా మీదనే లేదు అంటే నీ మీద ఏముంటుంది. సో వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ మై బాడీ, నీ బాడీ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉండదు. సో అట్లాంటి ఒక మైండ్ సెట్లో మనము జీవితం మీద ఆసక్తి తీసుకురావడం, రేప్ అని ఒక ఐటెం ఉంది, ఫ్యూచర్ అని ఒక ఐటెం ఉంది. ఈ ఫ్యూచరు నీ పాస్ట్ నుంచి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఓకే. నీకు చదువు ఉంటే, నీకు ఒక ఒక మంచి హోప్ ఉన్న ఒక కాలం వస్తుంది. గౌరవం అనే ఐటము నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. మనుషులు నిన్న గౌరవిస్తారు, ప్రపంచం నిన్న గౌరవిస్తుంది, నువ్వు నిన్న గౌరవించడం స్టార్ట్ చేస్తావు. ఇదన్నీ వీళ్ళకి ఇమ్మీడియట్లీ అర్థం కాదు. ఆ వర్డ్ గౌరవమే అర్థం కాదు. డిగ్నిటీ అంటే ఏంటి, ఎవరు డిగ్నిటీ, ఏం డిగ్నిటీ, ఎందుకు డిగ్నిటీ, ఓకే. అదే వీళ్ళంతా ట్రాఫిక్ అయ్యి వచ్చిన వాళ్ళే కదండి మీరు రెస్క్యూ చేసిన వాళ్ళు. ఈ ట్రాఫికింగ్ విషయంలో చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో ఎక్కడ అవుట్స్కర్ట్స్లో జరుగుతుంది, మనకేం సంబంధం లేదు, మాకు తెలియదు అని చాలామంది అనుకుంటుంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళ చుట్టుపక్కలే ఉంటూ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ ట్రాఫికర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మాఫియా కానీ ఈ ట్రాఫిక్ నెట్వర్క్ ఆపరేటర్స్ కానీ వీళ్ళంతా ఎట్లా ఫంక్షన్ చేస్తారండి? అసలు మనం గుర్తుపట్టచ్చా? అసలు వాళ్ళ నెట్వర్క్ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది? బేసిక్గా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అంత నరకంలో పెట్టడానికి మన కళ్ళ ముందే జరుగుతుంటుంది. ఇదంతా ఎట్లా జరుగుతుందండి ఇది, ఈ ఆపరేషన్? బేసిక్లీ మనము మన సేఫ్టీ చూసుకుంటాం. ఇట్లాంటి విషయాల మీద మనం ఎక్కువ ఆలోచిస్తే కనుక, ఇట్లాంటి విషయంలో చాలా మనం ఎఫర్ట్ పెట్టుకుంటే, అటెన్షన్ పెట్టుకుంటే మన నెమ్మదిపోతుంది, ఓకే. సో ఇదన్నీ మనం సైడ్లో పెట్టుకుంటే, అంటే మన దగ్గరనే రాకూడదు. ఈ యొక్క మైండ్ సెట్ 99% మనుషులది అండి, ఓకే. ఈ మెంటాలిటీ క్రిమినల్స్కి బాగా తెలుసండి, ఓకే. అండ్ దట్ ఈస్ వై వాళ్ళు కూడా సేఫ్ ప్లేగా ఏ విధంగా ఏ ఒక
యూనో ఏ స్థాయికి చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. ఓకే, మీ బిడ్డ గాయబైపోతే మీరు ఏమేం చేస్తారు? పోలీస్కి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు, ఫుల్ టామ్ చేసేస్తారు. ఒక పేద ఫ్యామిలీ, ఉన్న 6 పిల్లలు, దాంట్లో ఒక పాప గాయబైపోయింది. హూస్ బాదర్డ్? ఫ్యామిలీ బాదర్డ్ ఉండదు. నంబర్ 1, అమ్మా ఒక నోరుకి తక్కువ ఫుడ్. సో వీళ్ళు అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. దట్ ఈస్ ద హోల్ మైండ్ సెట్ ఇస్ దట్. నో, ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు ఉన్న వాళ్ళే భారంగా ఉన్నారు. నాకు సోమత్ లేదు పోలీస్ స్టేషన్కి పోవడానికి, నాకు కెపాసిటీ లేదు ఇది పేపర్లో ఇవ్వడానికి, లేకపోతే ఏదైనా మీడియాకి చెప్పడానికి. ఓకే, నా పరిస్థితి ఇది ఉంది దట్ ఈరోజు నేను పనికి పోలేదంటే నా ఇంట్లో ఫుడ్ కూడా రాదు. నేను టైం వేస్ట్ చేసి అమ్మా ఈ నెక్స్ట్ ఎక్స్ట్రా క్యాండిడేట్, నా ఇంట్లో ఉన్న క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారని వెతకడానికి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫుల్ డే కూర్చొని అక్కడ ఎఫ్ఐఆర్ దానికి 10 సారి నన్ను కాల్ చేసి స్టేట్మెంట్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని. దట్ పర్సన్ డజంట్ హ్యావ్ ద టైం. అక్కడ క్రిమినల్ కూడా చూస్తున్నారు ఈ కహాని. ఓకే, ఈ పాపన గాయబ్ చేయడం ఈజియర్. ఈ పాప గాయబ్ అయిపోతే నీకెందుకు ప్రాబ్లము? నీ పాప గాయబ్ కాలేదు కదా. ఓకే, నీ పాప గాయబ్ కాలేదు, నువ్వు సేఫ్గా ఉన్నావు. ఇంకా నువ్వు ఏం ఆలోచిస్తావు? నేను ఎప్పుడెప్పుడు సేఫ్గా ఉంటాను. ఓకే, అక్కడ నువ్వు ఫెయిల్ అవుతావు. దిస్ ఇస్ వేర్ ద సొసైటీ ఫెయిల్స్. బికాస్ ఈ రోజు వరకు మనం అనుకుంటాం వార్ మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వార్ మాకి ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే సిలిండర్ మనకి రావటం లేదు. ఓకే, ఏదన్నా రోజు నీ మీద పడుతుంది. ఈ అండర్స్టాండింగ్ బిగినింగ్ నుంచి వస్తే ఆ పాప పోతే కూడా నువ్వు రియాక్ట్ చేసేది. నువ్వు చేయలేదు, నువ్వు చెయ్యవు అని డిసైడ్ చేసుకున్నావు. ఏ రోజు నువ్వు వెయిట్ చేస్తున్నావు నీ పాప మీద ఏదైనా దెబ్బ తగలాలా, అప్పుడు నువ్వు వేకప్ అవుతావు. రాష్ట్రంలో ఎన్నో లక్ష రేప్స్ జరిగినాయండి. బట్ 2012లో నిర్భయ రేప్ మాత్రం అందరూ నేర్చుకున్నారు. వాజ్ దట్ ద ఫస్ట్ రేప్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వాజ్ దట్ ద లాస్ట్ రేప్ ఇన్ అవర్ కంట్రీ? ఓకే, ఎందుకు? ఫిజియోథెరపీ చదువుతున్న ఒక్క మాలాంటి మిడిల్ క్లాస్ క్యాండిడేట్ పాప, ఆ పాప మిడిల్ క్లాస్ పాపకి జరిగితే ఓకే, మన మిడిల్ క్లాస్ పిల్లలు వేరే ఏదైనా పిల్లలకి కూడా జరగవచ్చు. అంటే ఇప్పుడు మనకి చాలా రిస్క్ మన దగ్గర కనిపిస్తుంది. అప్పుడు ఈ యొక్క మెంటాలిటీ ఏ రోజు మనం చేంజ్ చేయగలుగుతాం? ఏ పాప ఏ బాబు ఎక్కడన్నా కూడా అమ్ముడుపోతే. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కాండల్ అయింది లాస్ట్ ఇయర్ ఇక్కడ. చిన్నపిల్లల మారాటం. ఓకే, ఐవీఎఫ్ పేరు మీద, ఫర్టిలిటీ క్లినిక్స్ పేరు మీద ఇన్ఫెంట్ బేబీస్. ఎక్కడన్నా ఏదైనా ప్రొటెస్ట్ మార్క్ చూసారా మీరు? ఎక్కడన్నా ఏదన్నా పెద్ద స్పందన చూసారా? అదే నేను పోలీస్ తను పని చేస్తూ ఉంది, ఎవరెవరినో పట్టుకుంది, ఎవరెవరిని అరెస్ట్ చేసుకుంది. బట్ పబ్లిక్లో ఏదన్నా మీరు స్పందన చూసారా? ఏదన్నా క్యాండిల్స్ పట్టుకొని మనుషులు నడుస్తున్నారు. ఓకే, ఎందుకు? ఆ పిల్లలు అందరూ పేద పిల్లలు. ఓకే, అమ్మిన వాళ్ళు, ఓకే, నో పేరు, నో లెక్క, నో ఐడెంటిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలన కొన్నేరు. మాకేమి ఆలోచన? ఓకే, అది మన 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 సమాజానికి కాదు, మన ప్రపంచంకి ఉన్న బిగ్గెస్ట్ ట్రాజడీ అంది. మాకొస్తే కనుక, మా మీద వస్తే కనుక మేము చూస్తాం, లేకపోతే మేము చూడము. అండ్ క్రిమినల్స్ కూడా మనలోనే ఉన్నారు కదా, మన మైండ్ సెట్ వాళ్ళకి తెలుసు. సో దే విల్ ఆల్సో ప్లే ఇట్ అలాంగ్ లైక్ దట్. బట్ ఏ రోజు మీ ఇంట్లో వస్తుంది, అప్పుడు మీరు రియాక్ట్ చేసి ఇచ్చేస్తే అప్పటి వరకు ఇట్ బికమ్స్ టూ లేట్. ద ప్రాబ్లమ్ హ్యాస్ బికమ్ సో బిగ్ దట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో మీ పని ఎమోషనల్గా కాకుండా ఫిజికల్లీ కూడా కొంచెం డేంజరస్ సైడ్లోనే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు అటాక్స్ చేయడము, ఆ మాఫియా నెట్వర్క్స్ని మీరు డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న రిస్క్స్ ఏంటండి? ఆ లాస్ట్ లైన్ ఇంకొకసారి రిపీట్ చేయండి. మీరు ఎదుర్కొన్న రిస్క్. మీరు ఆల్రెడీ చెప్పేశారు కదా, మీ క్వశ్చన్లోనే రిస్క్లు అన్నీ ఉన్నాయి.
ఓకే. దెర్ ఈస్ డెఫినెట్లీ యూనో అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, బట్ ఆ ఆన్సర్న నేను ఇంకో కొంచెం యూనో డిస్క్రిప్టివ్గా చెప్తాను. డెఫినెట్లీ ఈ వర్క్ చాలా ఎమోషనలీ డ్రైన్ అవుట్, బట్ అదే టైంలో ఫిజికలీ కూడా చాలా హజార్డస్. ఎందుకంటే ఒక మాఫియాన మనం ఫేస్ చేస్తున్నాము, ఒక మాఫియాన బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఒక మాఫియాది ఆదాయం కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక మనిషిని మనం రెస్క్యూ చేయడం అంటే ఎక్కడో ఎవరికో ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. ఇంకా ఆ మనిషిని మనం తయారు చేసి ఆమె మీద నమ్మడం, ఆమెకి నమ్మకం రావడం, ఆమె జీవితం పైన ఆసక్తి చూపించడము, ఆమె కాళ్ళ మీద నిలబడడం అంటే వాళ్ళకి టోటల్ 100% ఫైనాన్షియల్ లాస్ ఫర్ అ లైఫ్ టైం అయిపోతుంది ఆ మనిషితోటి. నెక్స్ట్ అదే మనిషిని మనము న్యాయం మీద ఒక ఆసక్తి తీసుకురావడం, యూనో నా మీద జరిగిన తప్పుల్ని నేను ఫైట్ చేయాలి, నాకు న్యాయం రావాలి, అట్లాంటి ఒక కోరిక తీసుకురావడము. ఆమె ఎన్ని సంవత్సరం అయిపోతే కూడా పర్వాలేదు, నేను కోర్టులో వెళ్ళి సాక్ష్యం ఇస్తాను, అలాగా తయారు చేస్తున్నామంటే వాళ్ళకి డబుల్ హిట్. ఒకటి ఆల్రెడీ పైసలు పోయినా ఈ మనిషి ద్వారా, ఇంకా ఈ మనిషి ద్వారా మనకి శిక్షణ రావచ్చు, జైలుకి పోవచ్చు, మా బిజినెసెస్ కంప్లీట్లీ క్లోజ్ అవ్వచ్చు. ఇట్లాంటి ఒక మేము రిప్రజెంట్ చేసేది ఇట్లాంటి వాళ్ళకి ఒక పెద్ద థ్రెట్. కంప్లీట్లీ వాళ్ళ పైసలు వాళ్ళ దగ్గర నుంచి చాలా హారబుల్ అయిన ఒక లాసెస్ ఇచ్చే కెపాసిటీ ఉన్న వాళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటారు. సో మనం లేక ఉండడం వాళ్ళకి చాలా సంతోషం. సో మనం నిరూపిలేక చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్ ఉంటుంది. సో బెదిరించడం కానీ, మన జాగాలో వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం కానీ, లేకపోతే మన గ్రూప్లోనే ఫస్ట్ చూడడం, ఎవరన్నా కొట్టితే మొత్తం గ్రూప్ డిమారలైజ్ అవ్వచ్చు. ఏదన్నా ఒక గ్రూప్లో ఒక మనిషి ఉంటారు, ఆ మనిషి ద్వారా ఆ గ్రూపు మొత్తం ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి మూవ్ అవుతుంది. సో ఆ మనిషి మీద దెబ్బ తగిలితే వేరే వాళ్ళందరూ అరే ఆమెనైనా కొట్టొచ్చు, ఆమె మీదనే దెబ్బ తగలవచ్చు అంటే మనకి ఇంకా మన మీద కూడా అవ్వచ్చు. సో అందరూ అంటే నీ సేనాపతినని నేను తీసేసినాను, ఓకే, అప్పుడు సేనాలో ఉన్న అందరికీ కొంచెం ఒక డిమారలైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అరే ఇతను పోయినారో మనం పారిపోవచ్చు. సో ఆ రకమైన డిఫరెంట్ మెథడాలజీ యూజ్ చేసి ప్రతిరోజు వీళ్ళు మమ్మల్ని డిఫరెంట్ విధంగా డిఫరెంట్ మెథడ్స్లో మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. చాలాసారి అది ఫిజికల్ అటాక్గా కూడా అయిపోతుంది. నా మీద నియర్లీ 17 times నా మీద దాడి జరిగింది. నా మీదనే కాదు, నా టీం మీద కొట్టడం, యాక్చువల్లీ ఫిజికలీ కొట్టడం. ఈ కొట్టడం ద్వారా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భయపడి కొంచెం వెనక వెళ్ళిపోతారు వీళ్ళు. ఇది ముందు వెళ్తే ఇంకా ఇది ఎంత మంచిగా ఉండదు, అట్లాంటి ఒక ఆలోచన మాలో వస్తుంది అని. దాంట్లో వాళ్ళ క్యాల్కులేషన్ కొంచెం మిస్టేక్ అయిపోతుంది. ఎందుకంటే అలాంటి మనుషులను అలాగ బెదిరిస్తే చాలా ఏమీ ప్రయోజనం ఉంటుంది. ఇంకా ఉల్టా నేను ఇంకా ఎక్కువ డబుల్ పనులు చేస్తాను. బట్ నా టీం మీద ఇట్లాంటి దాడిది చాలా ఎఫెక్ట్ ఒకసారి పడినాయి. అంటే ఒకసారి మీ ఎదురుగా మీరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే మీరు మీ టీం మెంబర్ ఆ గ్యాంగ్ వాళ్ళందరూ వచ్చి చంపేసి లిటరలీ ఎదురుగానే చంపేసి వెళ్ళిపోయినారు అని దాంట్లో ఉంది. అంటే నాతోటి చాలా క్లోజ్గా పనిచేసిన ఒక మనిషిన స్టాబ్ చేసి చంపడం జరిగింది. అది మా ముందే జరిగిన ఒక ఇష్యూ. సో ఇట్లాంటి విషయాలు చూస్తే వేరే వాళ్ళు డిమోరలైజ్ అయిపోతారు డెఫినెట్లీ. సో లాస్ట్ 30 yearsలో చాలామంది స్టాఫ్ భయపడి పని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ఈరోజు కూడా ఈ 200 మనుషులు మనం పనిచేస్తున్నాం ఫుల్ టైం స్టాఫ్గా. అంటే అంత ఈజీ కాదు మమ్మల్ని బ్రేక్ చేయడం. ఎందుకంటే నా ఆలోచన పద్ధతి చాలా క్లియర్.
నువ్వు నన్ను కొడతావు, నా మీద ఎంత దాడులు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, నా కాన్ఫిడెన్స్ అంతనే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నా డిక్షనరీలో నువ్వు ఎన్నిసార్లు నన్ను కొడతావు అది నా ఇండికేటర్ నా సక్సెస్ది. నేనేదో కరెక్ట్ చేసినాను, దానికే నువ్వు నన్ను కొడుతున్నావు. నా లక్ష్యం ఏంటి? నిన్న బ్రేక్ చేయాలి. నేను ఎక్కడో నిన్న బ్రేక్ చేసిన, అప్పుడు నువ్వు నన్ను ఇచ్చేస్తున్నావు. సో నేను ఏ లక్ష్యం మీద పని చేస్తున్నాను, నేను ఆ లక్ష్యం సాధిస్తున్నాను, అది లెక్క నువ్వు నన్ను కొడితే. ఏ రోజు నువ్వు నన్ను కొట్టడం స్టాప్ చేసేస్తావు, అప్పుడు నా కాన్ఫిడెన్స్ బ్రేక్ అవ్వచ్చు భవిష్య. అరే ఏమీ జరగటం లేదు అంటే నేనేమి కరెక్ట్గా చేయటం లేదు, ఎవరిన హిట్ చేయాలా వాళ్ళు హిట్ కావటం లేదు. సో మేబీ దాంతో నాకు అప్పుడు మేబీ ఆ టైంలో నాకు కొంచెం నా డౌట్ వస్తుంది, అరే నేను సరిగా చేస్తున్నానా లేదా. అదర్వైజ్ ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన నా మీద ప్రతి ఒక్కటి మీరు అది ఛాలెంజ్గా క్వశ్చన్ అడుగుతున్నారు, నేను అది పాజిటివ్ సక్సెస్ ఇండికేటర్స్నా భావిస్తున్నాను. సో నాకు అది ఎప్పుడు ఛాలెంజ్గా అనిపించలేదు. ఓకే, బట్ డెఫినెట్లీ దీంతో ఒక ఎమోషనల్ డిప్లీషన్ నాలో అంతా కానీ రాదంటే కూడా నా టీంలో చాలామందికి దీనివల్ల చాలా ఎమోషనల్ డిప్లీషన్. ఎందుకంటే రాత్రి పగలు ఇదే కదా చూసేది, లేకపోతే లోపల ఏదేదో జరుగుతూ ఉంది, లేకపోతే బయట ఏదో జరుగుతూ ఉంది. ఈ 30 yearsలో ఒకరోజు కూడా పీస్ఫుల్గా అరే అన్నీ బాగుంది ఇంకా మన హ్యాపీగా ఉండొచ్చు అట్లాంటి ఒక రోజు రాలేదు. ఎంత హై లెవెల్కి వచ్చిన తర్వాత కూడా ఈరోజు పద్మశ్రీ వచ్చేసింది, సంస్థకి చాలా పేరుంది, ప్రపంచవ్యాప్తంలో మన సంస్థన చాలా హై లెవెల్లో మనుషులు చూసుకుంటారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. యూనో ఏ రోజన్నా కూడా మేము చాలా హై, ఇప్పుడు మీరు కూడా సపోజ్ మీ కెరియర్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ స్థాయికి రీచ్ అయిపోయినాం హ్యాపీ, అది రావటం లేదు. ఎందుకంటే ఈ ఫీల్డే రోజుకి గొల ఉన్న ఫీల్డ్, అది లేదు అంటే ఈ ఫీల్డే లేదు. సో అది అర్థం చేసుకోవడానికి చాలామందికి కొంచెం కష్టపడతాం. చాలామంది స్టాఫ్ మాకి రిటైన్ చేయడం ఒక్కొక్కసారి కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి చాలా టైర్డ్ అయిపోయి ఇంకా కొంచెం ఏదైనా పీస్ఫుల్ పని చేద్దాము, మన మైండ్ మీద మన బాడీ మీద ఇంత డిమాండ్. ఎందుకంటే ఇది డే అండ్ నైట్ వర్క్, దీనికి టైం లేదు, దీనికి ప్రెడిక్షన్ లేదు, సండే లేదు, సాటర్డే లేదు, ఏ టైంకి కూడా కాల్ వస్తే మనం పోవాలి, లేకపోతే ఏ టైంకి కూడా హోమ్లో ఏం జరుగుతాయి మనకి తెలియదు. ఓకే, ఆ టైంలో మనం ఇమీడియట్లీ అవైలబుల్ ఉండాలి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. అది పిల్లల మధ్యలో ఉండొచ్చు, ఆడవాళ్ళ మధ్యలో ఉండొచ్చు, లేకపోతే బయట నుంచి వస్తున్న ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు. అండ్ అదే టైంలో ఈ ఒక పోరాటంలో మాఫియా మాత్రం కాదు మనకి ఒక అడ్డం పెట్టేవాళ్ళు. ఈ పోరాటంలో ఇంకో అడ్డం పెట్టే ఇంకొక గ్రూప్ ఉన్నారు, చాలా చదువు ఉన్నవాళ్ళు, చాలా ఇంటెలెక్చువలీ చాలా హై ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఈ గ్రూప్ నుంచి వచ్చిన ఒక ప్రాబ్లంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 2018లో చాలా పెద్ద ఒక రెస్క్యూ జరిగింది యాదాద్రిలో. ఇక్కడ 36 పిల్లలు, చిన్న పాప వయసు ఒక 3.5 years, ఓల్డెస్ట్ చైల్డ్ ఒక 12-13 years పాపన రెస్క్యూ చేయడం జరిగింది. ఈ పిల్లలందరూ ఎవరు? అక్కడ దొమ్మరాలని ఒక కమ్యూనిటీ, వాళ్ళ వ్యభిచారం ఒక కులవృత్తిగా వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ కులవృత్తి అని వాళ్ళు భావిస్తారు. ఈ ఆడవాళ్ళు ఈ పిల్లల్ని పెంచుకుంటున్నారు. ఓకే, వాళ్ళ వాదం ఏంటి? ఈ పిల్లలందరూ మా చుట్టాల పిల్లలు, మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు. రెస్క్యూ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద DNA టెస్ట్ చేసుకుంటే ఈ 36 పిల్లల్లో 32 పిల్లలకి ఈ
ఆడవాళ్ళతోటి ఏమీ బయలాజికల్ కనెక్షన్ లేవు. యా. ఓకే, దీంట్లో కొన్ని కేసెస్లో మనకి క్లియర్ ఎవిడెన్స్ వచ్చింది ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన పిల్లలని. ఓకే, అన్ని కేసెస్లో మనకి ఎవిడెన్స్ రాలేదు, బట్ కొన్ని కేసెస్లో ఈజీగా మనకి, ఎస్పెషలీ ఒక పాపది ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ చేస్తున్న టైంలో బయోమెట్రిక్కి వెళ్తే సడన్గా మనకి ఆధార్ కార్డే రావటం లేదు, డబుల్ వస్తుంది, రిజెక్ట్ అవుతుంది. యుఐడిఐకి వెళ్ళినాము, ఏంటి ఎందుకు ఏమైంది అంటే ఈమెది ముందే ఒక ఆధార్ కార్డు తీసుకున్నారు. ఓకే, మన దగ్గర ఈ పాప పేరు ఒక హిందూ పేరు. యుఐడిఐది హెడ్ క్వార్టర్స్కి, హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఆమె ఒరిజినల్ ఆధార్ కార్డు వచ్చింది. ఒరిజినల్ ఆధార్ కార్డు ఒక ముస్లిం పాప. ఈ స్టోరీని మనం ట్రాక్ చేసి బ్యాక్ వెళ్తే కృష్ణా జిల్లాలో ఉన్న ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి పాప, చిన్న పాప 7 years టైంలో ట్యూషన్ నుంచి వాపస్ వస్తుంది, అక్కడి నుంచి పాపన కిడ్నాప్ చేయడం జరిగింది. ఓకే, కిడ్నాప్ చేసి వీళ్ళకి అమ్మడం జరిగింది. ఓకే, ఇది మేము ఎవిడెన్స్ సహా మేము చూపించగలిగాం, ఎందుకంటే అక్కడ ఉన్న మిస్సింగ్ కంప్లైంట్ మన చేతిలో ఉంది. పాపను రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళ తల్లి తండ్రిని తీసుకురావడం జరిగింది, వాళ్ళు ఐడెంటిఫై చేశారు, DNA టెస్ట్ చేస్తే మ్యాచ్ అయింది. అదే పాపన వీళ్ళు హిందూ పేరు మీద ఇక్కడ పెట్టుకున్నారు. ఇలాంటి ఒక 32 పిల్లలు. ఓకే, ఈ 32 పిల్లలు 2018 నుంచి మా హోమ్లోనే ఉన్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్క పిల్లలది 18 years అవుతుంది. 18 years అయిన వెంటనే ఓకే వీళ్ళందరూ ట్రాఫికర్స్ వాళ్ళ పెద్ద లాయర్స్ తీసుకొని హైకోర్టులో వచ్చేసారు. మాకు ఈ పాప కావాలి వాపస్. ఎందుకు? ఈమె 18 years అయిపోయింది, అడల్ట్ అయిపోయింది, ఇంకెందుకు ఉంచుకుంటున్నారు ఇష్టపూర్వకంగా కాకుండా. ఓకే, సో ఆ పాప కూడా వాళ్ళు చెప్పినలాగానే నాకు ఈ జాగా ఇష్టం లేదు, వీళ్ళు మా అమ్మతోటి ఏదేదో పెట్టి చాకరీ చేస్తారు, అది ఇది అని స్టోరీలు చెప్తే జడ్జి కూడా నమ్మేశారు. సరే 18 years అయింది, జబ్బు నమ్ముతారా లేదా వేరే ఇష్యూ, 18 years అయింది కదా ఇచ్చేసేయాలి, పాపని ఇచ్చేసారు. ఓకే, అప్పుడే మేమందరూ ప్రెడిక్ట్ చేసినాం ఇది ఒక్కటి స్టార్ట్ అయింది, ఇంకా రౌండ్ ఇది మొత్తం ఇదే అవుతుంది. 2-3 weeks తర్వాత ఈ పాప అంటే షీఈస్ జస్ట్ 18 years old, ఈ పాప హైకోర్టులో నెక్స్ట్ కేసు పెడుతుంది, ఈమె నా ఇంకా కొనండి అమ్మాయిల తీసుకుపోవాలి అని, వాళ్ళు 18 years అయినారని. ఓకే, వీళ్ళకి బ్యాకప్ ఎవరు? పెద్ద లాయర్స్ గ్యాంగ్. ఇక్కడ హైకోర్టులో ఇది యూనో జడ్జి ముందు వస్తే మేము దీన్ని చాలా ఛాలెంజ్ చేసినాం. ఈమె ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఈ జాగా నుంచి రెస్క్యూ అయిన పాప. ఓకే, ఈమె వచ్చి ఇంకొక 2 మంది మనుషుల యూనో కస్టడీ అడుగుతుంది అంటే వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండింగ్ అంటే ఈ టైంలో వాదిస్తున్న టైంలో ఈ లాయర్ చెప్తున్న మాట కోర్టులో, వీళ్ళు అడల్ట్స్, వీళ్ళు కావాలంటే వీళ్ళు వ్యభిచారం చేస్తారా ఏం చేస్తారా అది వాళ్ళ ఇష్టం, మీరెవరు దాన్ని ఆపడానికి. ఓకే, ఒక జడ్జి అడిగిన క్వశ్చన్ ఏంటి? పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోతావు? అదే జాగాకి పోతావు, అదే యూనో వ్యభిచార గృహాల్లో తీసుకువెళ్తారు అంటే వాళ్ళ ఇష్టం, మీరు కావాలంటే ఇంకొకసారి రెస్క్యూ చేయండి, బట్ ఇప్పుడు మాత్రం మీరు పెట్టుకోవడానికి లేరు. ఏదో ఒకటి చెప్పి దే లాస్ట్ ద కేస్. ఓకే, కోర్టు తీసుకుంది దట్ ఈ పిల్లల్ని ఇక్కడ పంపిస్తే వాళ్ళకి రిస్క్, వీళ్ళు 18 years అయినారు, బట్ చట్ట ప్రకారం 21 years వరకు పెట్టొచ్చు, వీళ్ళని మేము స్టేట్ హోమ్లో పెడతాము, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, వీళ్ళని మంచిగా యూనో వాళ్ళ చదువుపియండి, జాబ్ ఇప్పియండి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండని 21 years తర్వాత. ఇక్కడ మనం స్టోరీ ఆపింది అని అనుకుంటే నెక్స్ట్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయినారు. ఓకే, ఈ పాప హూస్ జస్ట్ 18 years old సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ కేసు పెట్టింది, నాకు ఈ వీళ్ళు కస్టడీ కావాలి. ఓకే, సుప్రీంకోర్టులో ఈ బెస్ట్ ఆఫ్ లాయర్స్, ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ లాయర్స్ని వీళ్ళు హైర్ చేసి పెట్టుకున్నారు. అంటే ఎంత బ్యాకప్ ఉంది ఈ స్టోరీలో మీరు చూడండి. అంటే ఒక్క కేసు గెలిస్తే వాళ్ళు ఒక పాయింట్ ప్రూవ్ చేయొచ్చు కదా, 18 తర్వాత ఎవరినైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, సుప్రీంకోర్టు వరకు వీళ్ళు ఏం చెప్తున్నారు, 18 years అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు వ్యభిచారంలో వాపస్ వెళ్ళాలని అనుకుంటే వాళ్ళ ఇష్టం, మీరెవరు ఇది ఆపడానికి, మీకు ఆపడానికి హక్కు లేదు. అంటే ఈ ఆలోచన పద్ధతి ఉన్న లాయర్స్ ఉన్నారు, దానిది ఒక పెద్ద లాబీ ఉంది, అంతా దీనికి ఇంత
దీని మీద ఫైనాన్స్ పెట్టడానికి, డబ్బు పెట్టడానికి కూడా మనుషులు ఉన్నారు. ఒక విక్టిమ్ నిజంగా తను కేస్ ఫైట్ చేయడానికి, న్యాయం దొరకడానికి ఒక లాయర్ కూడా ముందు రారండి. మేము డిపెండ్ అవుతాం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీద. ఓకే, వాళ్ళకి లీగల్ రిప్రజెంటేషన్కి హక్కు కూడా లేదు. ఒకటి, ఏదో 100 కేసెస్ మీద ఈ కేసు పని లోయెస్ట్ ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్స్ మన మీద దగ్గర వస్తారు. ఆమెకి ఏం లేదు. ఇట్లాంటి కేసెస్లో ఇంత పెద్ద పెద్ద వాళ్ళు రారు కూడా. బట్ ఈ కేసులో మాత్రం మీరు చూడండి, ది బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఓకే, ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆర్ ఫైటింగ్. హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎంత వాసిఫరస్లీ ఫైట్ చేసుకున్నారు. ఓకే, ఎందుకు? అదే జాగాలో, అదే ప్లేస్కి ఎక్కడ వ్యభిచారం జరుగుతుంది ఇప్పుడు కూడా, యాదాద్రిలో ఆ కమ్యూనిటీలో ఈ రోజు కూడా దందా జరుగుతుంది. ఎందుకంటే ఈ కమ్యూనిటీ మేము ఈ వృత్తి వదిలేయము, ఇక్కడ ఇదే చేస్తాము అని అక్కడ వైన్ బార్స్ కూడా వాళ్ళే తీసుకున్నారు. అన్నీ తీసుకొని అక్కడ వాళ్ళ జెండా పట్టుకొని కూర్చున్న ఈ గ్రూపు, ఓకే, అక్కడే వాపస్ వెళ్ళాలా, మా హక్కు, మా శరీరంతో మేమేం చేస్తాం. ఇది మనకి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒక క్రిమినల్గా మనం చూడవచ్చు. ఇది ఒక ఐడియాలజికల్ వార్. ఈ ఐడియాలజికల్ వార్లో నేను నా అనుభవంలో చూస్తే వీళ్ళకి రూల్స్ లేదు, రెగ్యులేషన్స్ లేదు. ఏ హద్దు వరకు కూడా వెళ్ళిపోతారు. మేము ఎంత మంచిగా చేస్తున్న టైంలో కూడా ఈ పాప వీళ్ళ ట్యూటరింగ్లో వీళ్ళ ఇచ్చిన క్లాసెస్ పట్టుకొని జడ్జి దగ్గర మా గురించి ఏమేమి చండాలమైన విషయాలు చెప్పింది అంటే, ఇట్స్ అనదర్ ఇష్యూ దట్ పీపుల్ నో అస్ అండ్ దే విల్ నాట్ బిలీవ్ ఇట్. బట్ అంతవరకు వీళ్ళు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేయడానికి. పాడ్కాస్ట్ లో మీరు ఇక్కడ వరకు వచ్చినారంటే ఇది మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు. కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటే మీరు ఇంత చేస్తున్నారు కదండి, ఇంత చేస్తున్నారు కూడా, చాలా నెగటివ్స్ ఫేస్ చేస్తుంటారు. బట్ మీరు ఈ జర్నీలో మీకు మానిటరీ కాకుండా బట్ హెల్ప్ చేసే విధానంలో ఎవరన్నా అరే ఈ హెల్ప్ జరిగింది, హెల్ప్ వల్లే ఈ ముందుకు వెళ్ళగలము అనే ఏదైనా ఇన్సిడెంట్ ఉందా అండి? చాలా ఉన్నాయండి. ఇన్ని సంవత్సరం ఉన్నామంటే ఎన్నో మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కదా. ఇప్పుడు ప్రజ్వల ఇస్ 30 years old. ఈ 30 years మేము ఉండాలంటే అది సునీతా కృష్ణన్ ధైర్యం ఏం కాదు. సునీతా కృష్ణన్ సపోర్ట్ చేస్తున్న వేలాది మనుషుల సపోర్ట్ కూడా, అది ఫైనాన్షియలే కాదు, మారల్ సపోర్ట్. కానీ ఇప్పుడు మా లాయర్ ఉన్నారు రవిచందర్ గారు, ఎల్ రవిచందర్ అని, ఈరోజు వరకు ₹1 తీసుకోలేదు మాతోటి. 30 years నుంచి ₹1 తీసుకోలేదు ఒక్క కేసు కూడా వాదించడానికి. ఓకే, అట్లాంటి ఎన్నో ప్రోబోనో లాయర్స్ మాకి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో మంది వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళ చేతిలో ఉన్న స్ట్రెంగ్త్న మనకి సపోర్ట్గా ఇస్తున్నారు. ఫైనాన్షియల్గా ఇస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే 30 years మనం నడిపిస్తున్నామంటే ఈ రోజు వరకు 32,200 అమ్మాయిల్లా మేము బయట తీసినాము. వీళ్ళకి ఫుడ్ పెట్టాలా, బట్టలు పెట్టాలా, చదువు ఇవ్వాలా, ట్రైనింగ్ ఇవ్వాలి, జాబ్స్ ఇవ్వాలి, ఎంత హెల్త్ కేర్ ఇవ్వాలి, మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, 24/7 మెడికల్ కేర్ ఇవ్వాలి, డాక్టర్స్ 24/7 పెట్టాలి, 4 నర్సెస్ ఫుల్ టైం మన దగ్గర ఉద్యోగంలో ఉండాలి, అందరికీ జీతం పెట్టాలి. మా మంత్లీ శాలరీస్ మంత్లీ బడ్జెట్ ఉన్నది 90 lakhs. సో ఇంత పట్టుకొని నడుస్తున్నామంటే ఎన్ని మంది మాకి సపోర్ట్ ఇస్తున్నారు మీరు ఆలోచించండి. దాంట్లో కొన్ని మంది బిలియనియర్స్కినా పెద్ద బిలియనియర్స్ అండి. ఓకే, అట్లాంటి బిలియనియర్స్ అని లోకంలో ఉంటారు కూడా నాకు కొంచెం అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఈ స్టోరీ చెప్తాను, మీ పాడ్కాస్ట్లో కూడా చెప్తున్నాను. ఒక రిక్షా పుల్లా ఎవ్రీ డే నాకు ₹11 ఇచ్చే రిక్షా పుల్లర్ ఉన్నాడు. ఆయనకిన పెద్ద బిలియనర్ ఎవరు నాకు తెలియదు. ఓకే, రోజు ఆ మనసు వస్తుంది ఇవ్వడానికి. రోజు సంవత్సరంకి ఒకసారి కాదు, వర్షంకి ఒకసారి, ఎన్నో రోజులకి ఒకసారి కాదు, రోజుకి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఇట్లా ఒక పోరాటం ఒక ఆమె ఫైట్ చేస్తుంది. ఇప్పటికీ 21 years నుంచి తను ఇస్తున్నారు. దానికి ఇంతనే అవుతుంది. అట్లాంటి ఎన్నో మంది మనుషులు,
ఓకే, మన సపోర్ట్ వల్ల ఈరోజు ఈ పోరాటంలో ముందు తీసుకుపోతున్నాం. ఓకే, ఎందుకంటే చాలాసారి మనం మాత్రం ఫ్రంట్లో కనిపిస్తాం, మన పేరు చాలా హైలైట్ అయిపోతుంది, మాకే అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ మాకే వస్తుంది. కోర్స్ కొట్టడం కూడా మాకే వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మేము నిల్చుకున్నాము, ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము, ఇంత సంవత్సరంలో ఒక్క పని కూడా తగ్గించలేక ఆ పనిది లెవెల్ ఎక్కువనే ఇంక్రీజ్ అవుతుంది. ఒక్క కాలంలో హైదరాబాద్లో మాత్రం పని చేసినాము, ఈరోజు మొత్తం దేశంలో పని చేస్తున్నాము, ఇంకా 12 కంట్రీస్లో పని చేస్తున్నాము. అంటే ఎన్నో మంది నానా రకమైన సపోర్ట్, అది మారల్ సపోర్ట్ ఉండొచ్చు, ఎమోషనల్ సపోర్ట్ ఉండొచ్చు, అదే కాకుండా ఫినాన్షియల్ సపోర్ట్ ఉండొచ్చు. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్, నాకు మాత్రం సపోర్ట్ చేస్తారు. అంటే నువ్వు సరిగా ఉంటే పోరాటం కూడా జరుగుతుంది, నన్ను మాత్రం ప్యాంపర్ చేసే ఒక చిన్న గ్రూప్ ఉంది. ఓకే, నువ్వు మంచిగా తినాలి, నువ్వు మంచి డ్రెస్ వేసుకోవాలి, నీ ముక్కులో మంచి డైమండ్ ముక్కుతి ఉండాలి, అంటే నువ్వు బాగుంటే పోరాటం బాగుంటుంది. అట్లాంటివి అంటే వరల్డ్ హ్యాస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సపోర్టింగ్ పీపుల్. ఆ సపోర్ట్ నేను నా హృదయం ఎప్పుడు నా గుండెలో దాని గురించి ఉన్న గ్రాటిట్యూడ్ ఈజ్ ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే నేను ఎంత చెడు చూసినాను దానికి నా ఎక్కువ మంచిది చూసినాను, దానికి నా ఎక్కువ మనుష్యత్వం చూసినాను. ఓకే, అది నా ఎవ్రీడే హోప్. ఎందుకంటే చెడు ఉంది అండి ఇంత, నో డౌట్ అబౌట్. అది చాలా చుచ్చుతుంది, చాలా కరుస్తుంది, చాలా బాధ వేస్తుంది. బట్ మంచితనం ఇంత ఉంది. మన కన్ను ఎక్కడ దేన్న చూస్తాము దాని మీద, ఇది చిన్నది మాత్రం చూస్తూ ఉంటే డిఫీట్ అయిపోతాం. ఓకే, దేవుడి దయ వల్ల అండ్ ఐ కన్సిడర్ ఇట్ మై బ్లెస్సింగ్స్ దట్ నాకు ఈ మంచితనం మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది ఎవ్రీడే. ఆ మనుషుల కన్నులో, ఆ మనుషుల నా పిల్లల ముఖంలో ఆ సంతోషం కానీ, ఆ స్మైల్ కానీ. ఓకే, ఎంత అనుభవించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొక మనిషి మీద నమ్మడం స్టార్ట్ చేశారు, అది ఒక మిరకల్. ఆ మిరకల్ నేను చూస్తున్నా. ఓకే, డెఫినెట్లీ మేము కష్టపడాలి ఆ మిరకల్ చూడడానికి, బట్ చూస్తున్నాం ఆ మిరకల్. ఎన్నో మనుషుల ముఖంలో ఆ మిరకల్ చూసినాం. ఈరోజు నా పిల్లలు డాక్టర్స్గా ఉన్నారు, ఇంజనీర్స్గా ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉన్నారు, స్టార్టప్స్ నడిపిస్తున్నారు, టీచర్స్గా ఉన్నారు, వెల్డర్స్గా ఉన్నారు, బుక్ బైండర్స్గా ఉన్నారు, మేసన్స్గా ఉన్నారు, చిన్న చిన్న బిజినెసెస్ నడిపిస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏమేమి మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తున్నారు, ఎక్కడో దాంట్లో చిన్నగా మేము కూడా ఒక రోల్ మనది కూడా ఉంది. అది ఇట్స్ అ బ్యూటిఫుల్ మిరకల్ దట్ దట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఎనర్జీ అండి ఎవ్రీడే. చాలామంది అడుగుతారు ఎలాగా మీరు చేయగలుగుతున్నారు ఈ పని, ఎలాగా చేయలేకపోతాం నేను అడుగుతాను. ఎవ్రీ డే ఫిల్డ్ విత్ సో మచ్ ఆఫ్ గుడ్నెస్, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ నో అదర్ చాయిస్. అంటే మీరు చాలా గవర్నమెంట్ పాలసీస్ షేపింగ్లో కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక న్యూస్ చూస్తుంటాం, వాళ్ళు రేప్ జరిగింది, వీళ్ళ పైన రేప్ జరిగింది అని. యాక్చువల్లీ ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ప్రతి 15 నిమిషాలకి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరు అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఎవరు వాళ్ళని పనిష్ చేయనందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారా? ఒకవేళ పనిష్ చేయకపోతే ఎందుకు చేయట్లేదు? మంచి చట్టాలు రావడం, మంచి చట్టాలు ఇంప్లిమెంట్ కావడం 2 విషయాలండి. దుబాయ్లో లాగా, అంటే మీరు ఆన్సర్ చేసే ముందు వేరే కంట్రీస్లో లాగా చేస్తే చంపేస్తా అని అట్లా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నేను అదే చెప్తున్నాను, మంచి చట్టాలు ఉండడం, మంచి చట్టాలు అమలు కావడం 2 విషయాలు. ఓకే, మన దేశంలో ఉన్న చట్టాలు ప్రపంచవ్యాప్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ చట్టాలు. ఓకే, అండ్ ఈ చట్టంలో స్పేస్ ఉంది క్యాపిటల్ పనిష్మెంట్కి, మంచి పనిష్మెంట్స్కి ఉన్నాయి. బట్ ఈ చట్టంలో ఒక అక్యూస్డ్కి
చాలా దూరం వరకు పోవడానికి కూడా హక్కు ఉంది. సెషన్ కోర్ట్ నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, అన్ని లెవెల్ తనకి కూడా యాక్సెసిబుల్ ఉంది. ఓకే, సో ఒక్కవైపు చట్టం అమలు చేయడానికే చాలా టైం పడుతుంది. లైక్ కేస్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ అవ్వడం, ఇన్వెస్టిగేషన్ కావడం, ఇదన్నీ దీనిది ఒక టైం పీరియడ్. చాలామంది ఆఫీసర్స్ చాలా అద్భుతంగా ఫాస్ట్ చేస్తారు. కోర్టుకి వచ్చిన తర్వాత కోర్టు ఒక క్రిమినల్న యూనో రిప్రజెంట్ చేస్తున్న అడ్వకేటు, ఆయనకు కూడా తెలుసు ఎలాగ ఈ చట్టంతో ఆట ఆడవచ్చు. ఓకే, నువ్వు డిలే చేయొచ్చు, అడ్జస్ట్మెంట్ మీద అడ్జస్ట్మెంట్ తీసుకొని ఎలాగ నువ్వు డిలే చేయొచ్చు. వాళ్ళకి కూడా ఆ ట్రిక్స్ అన్నీ తెలుసు, ఎలాగ వాళ్ళ అక్యూస్నా. అదే సమయంలో ప్రాసిక్యూటర్ విక్టిమ్నా ఇచ్చేస్తున్నారు. ప్రాసిక్యూటర్స్ ఎన్ని నంబర్ ఉన్నారు ఈ దేశంలో? ఓకే, ఒక ప్రాసిక్యూటర్కి 5 కోట్లు 10 కోట్లు వచ్చేస్తాయి. ఓకే, ఎంత ప్రయారిటీ ఇవ్వగలుగుతారు? ఈ జడ్జ్, ఈ లాయర్కి ఈ కేసు తోటే పైసలు వస్తున్నాయి, డిఫెన్స్ లాయర్కి. ప్రాసిక్యూటర్కి గవర్నమెంట్ నుంచి జీతం వస్తున్నాయి. ఓకే, ఇతనికి ఈ కేసు మీద ఎంత ప్రయారిటీ? క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఎంత శక్తంగా ఒక విక్టిమ్ని రిప్రజెంట్ చేయాలి, అది చాలాసారి జరగదు. మా దగ్గర పాక్సో కేసెస్, అంటే చిన్నపిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడుల మీద ఉన్న కేసెస్ 6 years 7 years పెండింగ్ అయిన కేసెస్ ఉన్నాయి. పాక్సో చట్టం ప్రకారం 1 సంవత్సరంలో కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ ట్రయల్ కూడా రాలేక 7 years నుంచి విక్టిమ్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే నీ మీద దాడి జరిగింది, యు ఆర్ 10 years old, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 17 years old. ఓకే, 7 years వరకు నీ స్టోరీ నువ్వు రిమెంబర్ చేస్తూ ఉండాలి, నీతోటి ఏం జరిగింది. ఓకే, రిమెంబర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ట్రయల్ అంటే ఏంటి, ఫైనలీ ట్రయల్కి వస్తుంది కదా కేసు. అదంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ఆ ఇన్సిడెంట్న మొత్తం బయట తీస్తారు. ఓకే, అక్కడ డిఫెన్స్ లాయర్ ఏం చేస్తున్నారు, నువ్వు అన్నీ చెప్తుంది అబద్ధం, నీకెవరో పైసలు ఇచ్చి నీతోటి ఇదన్నీ చెప్తున్నారు, లేకపోతే నీకేదో దురాలోచన ఉండింది దాంతో నువ్వు ఇదన్నీ చెప్తున్నావు, ఇలాగా ప్రూవ్ చేసి నువ్వు టోటలీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి డిఫెన్స్ లాయర్. అంటే ఈ మనిషికి ఫస్ట్ మొత్తం తన గతంలో జరిగింది 7 years బ్యాక్ జరిగిన విషయంన టోటల్గా రిమెంబర్ చేయాలి. దాంట్లో కూడా ఫస్ట్ ఏం స్టేట్మెంట్ చెప్పింది అదే రిమెంబర్ అవ్వాలి. ఓకే, దీంట్లో ఇంకా 7 years తర్వాత నువ్వు ఏమి ఎక్స్ట్రా పెట్టడానికి లేదు, పెడితే ఇమీడియట్లీ డిఫెన్స్ దాన్ని పట్టుకుంటారు. ఓకే, లాస్ట్కి ఏమవుతుంది, 7 years 8 years తర్వాత విక్టిమ్ కూడా ఇద్దరు మర్చిపోతారు, టైర్డ్ అయిపోతారు, లేకపోతే వాళ్ళ లైఫ్ ముందు తీసుకుపోయి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా నాకు వాపస్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళి ఇదన్నీ రిమెంబర్ చేయడానికి ఓపిక లేదు. చాలామంది పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 12 yearsలో ఒక దాడి జరిగింది, 7 years అయిపోయిన తర్వాత 19-20 years అయిపోయింది, మేబీ పెళ్ళి చేసుకున్నారు, ఇంకా భర్తకి ఇది నా మీద జరిగింది ఇదని చెప్పడం, ఆ ఫ్యామిలీకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దు. ఓకే, చాలా కేసెస్ అక్విట్టల్లో అయిపోతుంది. ఎందుకో విక్టిమే రాదు, లేకపోతే విక్టిమ్ హాస్టైల్ అయిపోతుంది, నాకు వద్దు, అవసరం లేదు. లేకపోతే ఈ 7 years 8 years దారిలో దీని మధ్యలో పంచాయతీ చేసేవాళ్ళు ఇంకొక సెట్ ఉంటారు అక్యూస్ పరంగా. ఇన్ని సంవత్సరం నువ్వేం కష్టపడతావు, 2 lakhs తీసుకుపో, అయిపోయింది. ఓకే, ఈ లూప్ హోల్స్న నేరస్తులు ఎంత అర్థం చేసుకుంటారు, నేరస్తుల రిప్రజెంట్ చేసే వకీళ్ళు ఇంకా ఎక్కువ మంచిగా అర్థం చేసుకుంటారు. ఎంత ఉంది కన్విక్షన్ రేటు ఈ కేసెస్లో? హార్డ్లీ 5 to 6%. అంటే క్లోజ్ టు 90-94% మనుషులు హ్యాపీగా బయట వచ్చేస్తున్నారు. దీని నుంచి ఎలాగ వస్తుంది భయం? మినిమం 50% పనిష్ అవుతే ఎక్కడో ఒక భయం వస్తుంది, అరే అవుతుంది, టైం బౌండ్ అవ్వాలి, ఈరోజు నేను నేరం చేసినా 1 సంవత్సరం లోపల నేను జైల్లో ఉన్నా మాత్రం కాదు, నాకు ఏం శిక్షణ రావాలి, నాకు ఇచ్చేసింది. అప్పుడు ఒక చిన్న భయం వస్తుంది. నువ్వు హ్యాపీగా బెయిల్ తీసుకొని 7 years 8 years 9 years 10 years తిరుగుతావు,
ట్రయల్కి వస్తావు, ట్రయల్కి మనిషినే రాలేదు, అక్విట్ అయిపోతావు, ఎందుకు నీకు భయం వస్తుంది, ఇంకా ధైర్యం వస్తుంది? అంటే మిగతా కంట్రీస్లో అంత ఫాస్ట్గా అట్లా ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు? ప్రయారిటైజేషన్. అది మాకు కాకుండా ఇప్పుడు యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఒక కోర్టులో ఒక జడ్జి ఒక రోజు 4 or 5 కేసెసే డీల్ చేస్తారండి. ఇక్కడ ఒక జడ్జి ఒక రోజులో 70 to 80 కేసెస్ని హ్యాండిల్ చేస్తారు. ఓకే, నాకు హైకోర్టులో నేను చూస్తా కదా, మా కేసు ఒక్కొక్కసారి పడితే హైకోర్టులో మా సీరియల్ నెంబరే 144 ఉంటుంది. అంటే 144 కేసెస్ ఆ హైకోర్టు జడ్జి డీల్ చేస్తారు. ఇక్కడ ప్రయారిటీ వస్తుంది. పెండెన్సీ ఎంత ఉంది, కేసెస్ పెండెన్సీ లక్షల కేసెస్ పెండెన్సీలో పడి ఉంది. ఓకే, ఎక్కడ ప్రయారిటీ వస్తుంది? ఎక్కడో మనము వ్యవస్థలో ఇది ప్రాబ్లం ఉంది. ఇంకా డెమోక్రసీ ఉంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా డెమోక్రటైజ్డ్ ఉంది కదా. నాకు లాస్ట్ వరకు యాజ్ అన్ అక్యూజ్డ్ నాకు ఫైట్ చేసే ఏదో సెషన్ కోర్టులో నాకు పనిష్మెంట్ ఇస్తే కూడా పనిష్మెంట్ ఫైనల్ కాదు. నేను హైకోర్టు పోయి ఛాలెంజ్ చేయొచ్చు ఇంకా 4 years. నేను సుప్రీంకోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేస్తాను ఇంకొక 10 years. ఆల్ టుగెదర్ 15 years హ్యాపీగా నేను బెయిల్ తీసుకొని నడుస్తూ ఉన్నాను. 20 years తర్వాత నేను అక్విట్ అయిపోతా, హ్యాపీ అయిపోయినాయి. ఎక్కడ భయం వస్తుంది? ఓకే, ఇంకా వేరే కంట్రీస్ గురించి మీరు కంపేర్ చేస్తే వేరే కంట్రీస్ వ్యవస్థలు వేరు. ఓకే, అక్కడ ఉన్న మొనార్కీ కానీ దాంతో వస్తున్న ఒక అది కరెక్ట్ అయిన గవర్నెన్స్ పద్ధతినా మనకి తెలీదు. ఓకే, మనం ఒకవైపు మనకి డెమోక్రసీ కావాలి, ఫ్రీడమ్ కావాలి. ఓకే, మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగా ఒక గవర్నెన్స్ చేసే హక్కు మనకి కావాలి. ఎవరు మా చీఫ్ మినిస్టర్గా కూర్చుంటారు, మన ఈ యంత్రాంగం ఎవరు కంట్రోల్ చేస్తారు, అది డిసైడ్ చేసే కెపాసిటీ మాకు ఉండాలి. ఓకే, ఇది మనం డిసైడ్ చేసుకున్న పద్ధతి. ఓకేనా, వేరే కంట్రీస్లో అట్లాంటి ఒక పద్ధతి లేవు కదా. నా రాజా ఎవరు వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఆ రాజానా చేంజ్ చేయడానికి నీకేమీ కెపాసిటీ లేదు. సో అక్కడ ఉన్న వ్యవస్థలో దాని పాజిటివ్స్ కొన్ని ఉన్నాయి, నెగటివ్స్ కొన్ని ఉన్నాయి. మన దేశంలో ఉన్న వ్యవస్థలో మన పాజిటివ్స్ ఉన్నాయి, మన నెగటివ్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎక్కువ శాతంలో అక్యూజ్డ్ ఫ్రెండ్లీగా ఉంది, తక్కువ విక్టిమ్ ఫ్రెండ్లీగా ఉంది. ఇది ఒక నిజాయితీ. అండ్ దట్ కెనాట్ బి చేంజ్డ్. అది చేంజ్ అవ్వాలంటే మొత్తం వ్యవస్థ చేంజ్ అవ్వాలి, వ్యవస్థ ఉన్న మనుషుల ఆలోచన పద్ధతి చేంజ్ అవ్వాలి. చట్టంలో ఏం ప్రాబ్లం లేదండి, చట్టం అమలు చేసే విధానంలో ప్రాబ్లం ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. సో సునీత గారు, మీ లైఫ్లో మీకు దొరికిన బెస్ట్ అడ్వైజ్ ఏంటండి? ఐ థింక్ మా నాన్నగారు ఇచ్చిన ఒక అడ్వైస్ నేను బెస్ట్ అడ్వైజ్ అని అనుకుంటాను. నాకు చాలా చిన్న హైట్ అండ్ స్కూల్లో కూడా ఉన్న టైంలో లైన్లో ఫస్ట్లో నిల్చుకోవాలి. సో అది ఒక్కొక్కసారి ఎందుకు డాడీ నేను ఇంత చిన్నగా ఉన్నాను. అప్పుడు నా డాడీ చెప్పిన ఒక సెంటెన్స్, నీ చిన్నతనమే నీ గొప్పతనం. యూనో, అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడింది. బట్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్. మీరు మీ లైఫ్లో మీరు తక్కువ ఏం భావిస్తారు అది మీరు మీ స్ట్రెంగ్త్గా మీరు తయారు చేసేస్తే ఓకే, నథింగ్ కెన్ డిఫీట్ యూ. ఓకే, వాట్ యూ కన్సిడర్ మీలో ఏమీ తక్కువ ఉంది, ఆ తక్కువతనంన మీరు మీ ఎక్కువతనం చేయండి. మేక్ దట్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, అండ్ దెన్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ డిఫీట్ యూ. అండ్ ఐ థింక్ ఆ ఒక అడ్వైజ్ వల్ల నాకు నేనుగా ఉండడానికి చాలా నాకు సపోర్ట్గా ఇచ్చింది. రోహిత్, చాలాసారి మీరు ఈ పాడ్కాస్ట్లో నా బుక్ గురించి మాట్లాడారు. బట్ ఐ డోంట్ థింక్ మీరు నా బుక్ ఎవరికి చూపించారు, లేకపోతే ఈ బుక్ ఎందుకు ఎవరన్నా ఈ బుక్ పేరు కూడా తెలియదు అంటే హౌ విల్ ఎనీబడి ఈవెన్ బై దట్ బుక్? బికాజ్ ఐ వాంట్ మై బుక్ టు బి రెడ్
అది రాసినాను, అందరూ చదవడానికి. పక్కా. చదవలేదంటే ఏమీ ప్రయోజనం లేదు. బికాజ్ ఈ బుక్ ఒక నేరం గురించి మాత్రం కాదు, ఈ నేరంన ఫైట్ చేస్తున్న ఎన్నో మందిది స్టోరీ. ఈ నేరంలో గురిపడిన ఎంతో మంది అమ్మాయిల స్టోరీ. అదే సమయంలో ఆ అమ్మాయిలు ఆ నేరం నుంచి బయటపడిన తర్వాత వాళ్ళ జీవితంలో ఆశ ఎలాగ తీసుకొచ్చారో, వాళ్ళ జీవితం బాగా ఎలాగ చేశారు. సో ఐ థింక్ దిస్ బుక్, ఇన్ మై ఒపీనియన్, would be I am what I am, would be something which will help people to negotiate pain in their life. జీవితంలో ఏదన్నా తప్పు జరిగితే కానీ, ఏదైనా గాయ మనసులో వస్తే కానీ దాని నుంచి మీరు బయటపడవచ్చు. మీరు ప్రయత్నం కరెక్ట్ డైరెక్షన్లో చేసుకుంటే ఏ గాయ మిమ్మల్ని కింద తీసుకుపోదు. ఆ గాయనే మీ స్ట్రెంగ్త్గా కన్వర్ట్ అయ్యి మిమ్మల్ని ముందు తీసుకుపోయే కెపాసిటీ దానికి ఉంది. అది ఈ బుక్ది ఐ థింక్ మెయిన్ ఆశయం అని నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు చదవాలి. నేను కూడా ఈ బుక్ చదివే తన ముందు కూర్చున్నా. బికాస్ తన గురించి మాట్లాడాలి అన్న, ఏదైనా డిస్కస్ చేయాలన్న కాంటెక్స్ట్ ఉండాలి 100%. సో ఆన్ అన్ ఎండింగ్ నోట్, ఫైనల్ టచ్ లాగా సునీత గారు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 3 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం మన సేఫ్టీ గురించి, లేకపోతే ఎందుకు మనం లేనిపోయిన విషయాలు దిగాలని మనం చాలా సైలెన్స్ మెయింటైన్ చేసుకుంటాం. ఏదన్నా రోజు ఇదే సైలెన్స్ మీకు ఒక పెద్ద భారంగా అయిపోతుంది. మీ దగ్గర ఈ ప్రాబ్లం వచ్చే వరకు మీరు వెయిట్ చేయకండి. మీ కన్నులో ఎక్కడ కనిపిస్తుంది, ఏ జాగాలో కనిపిస్తుంది, దాన్ని బ్రేక్ చేయడానికి మీ మౌనంలో మీరు బ్రేక్ చేయండి. ఎందుకంటే మేబీ ఆ మనిషి మీకు ఏమీ రిలేటివ్ కాదు, మీకు తెలిసిన మనిషి కాదు, మీ సొంత మనిషి కాదు. బట్ మీరు మీ మౌనం బ్రేక్ చేసుకుంటే ఎక్కడో ఒక నేరస్తులకి ఆ నేరం చేయడానికి భయం వస్తుంది. ఆ నేరం గురించి 2 సెకండ్ ఆలోచిస్తారు చేసే ముందు. అరే ఇది చేస్తే నాకు నా మొత్తం లైఫ్ పాడేయవచ్చు. మన మౌనంతో మనం చాలా నేరస్తులకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. స్పీకప్. ఆ సైలెన్స్ బ్రేక్ చేయాలి. 2 విషయము, చాలా సమయంలో హ్యూమన్ ట్రాఫికింగ్, అక్రమక రవాణా ఇదన్నీ వింటే అయ్యో ఇదన్నీ పెద్ద పెద్ద ప్రాబ్లము, మేము చాలా చిన్న చిన్న మనుషులు, మా చిన్న పని ఉంది, మాకు చిన్న జాబ్స్ ఉన్నాయి, మేమేం చేయగలుగుతాము, ఇట్లాంటివి చెప్పి మనం ఏం చేయలేక ఉంటాం. ఒకలాగా నేనేం చేస్తే ఏం పెద్దగా చేంజ్ అవుతుంది, ఏం చేంజ్ కాదు. సమస్య ఏదైనా చేంజ్ అవ్వాలంటే ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఏ ఒక్క ప్రయాణం ఒక ఫస్ట్ స్టెప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ ఆ స్టెప్. మీరు సమాజంలో చేంజ్ చేయాలని అనుకుంటారు, మీరు ఒక సేఫ్ సమాజం కోరుకుంటున్నారంటే దాని గురించి మీరు యాక్ట్ చేయాలి. మీరు యాక్ట్ చేయడానికి ముహూర్తం లేదు. కాలేజ్ ఎడ్యుకేషన్ తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, లేకపోతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇలాగ పోస్ట్పోన్ చేసి జీవితంలో ఎప్పుడు చేయరు. ఓకే, ఏదైనా చేయాలని అనిపిస్తుంది అంటే ఇప్పుడు చేయండి. ఈరోజు కాలంలో చేయడానికి ఏం పెద్ద గొప్ప పనులు ఏమీ అవసరం లేదు. ఫోన్ తీసి ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా పెట్టడం ఒక యాక్షన్. ఓకే, ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ. ఓకే, ఇప్పుడు మీరు పెడుతున్న ఇన్స్టా రీల్ ఏంటి? ఓకే, ఆ ఇన్స్టా రీల్ని చేంజ్ చేసి ఇట్లాంటి ఒక విషయం మీద ఇన్స్టా రీల్ పెట్టడం కూడా ఒక యాక్ట్. చిన్న చిన్న విషయం. మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు ఒక అబ్బాయి, మీకు తెలుసు మీ ఫ్రెండ్స్ చాలామంది జస్ట్ థ్రిల్కి, టైంపాస్కి కొన్ని వీడియోలు చూసుకుంటారు. ఓకే, వాళ్ళ దగ్గర చెప్పడం, చూడు నువ్వు ఈ వీడియోలు చూస్తే ఎక్కడో ఎక్కువ మనిషి అమ్ముడుపోతున్నారు, ఎక్కడో నువ్వు డిమాండ్ క్రియేట్ చేస్తున్నావు ఇట్లాంటి వీడియోస్కి. అది చెప్పడం కూడా ఒక యాక్ట్ చేయండి. ఏదో ఒక విధంగా మీ లిమిటేషన్స్లో. మీకే ఉన్న అందరికీ ఒక లిమిటేషన్స్ ఉన్నాయి, అందరూ అన్నీ చేయడం. నాకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి,
ఓకే. బట్ ఈ లిమిటేషన్లో నేనేం చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ఓకే, ఆ యాక్షన్ గురించి యూనో ఎప్పుడు ఆలోచిస్తూ ఉండండి. ఆలోచించడం మాత్రం కాదు, యాక్షన్ హ్యాస్ టు బి డన్, చేయండి. మూడో విషయము చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది సమాజం ఎంత ఈజీగా ఇవన్నీ తీసుకుంటుంది. ఎన్నో విషయంలో మనం ఆ ఈజీని చూపించము. మన ఇంట్లో ఒక 5 సెంటీమీటర్ ల్యాండ్ ఎవరైనా ఎన్క్రోచ్ చేసేస్తే కోర్టుకి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాము, గొడవలు ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది. బ్రదర్స్ మీద ఒక ప్రాపర్టీ విషయం మీద ఎన్నో ఫ్యామిలీస్, మా ఫ్యామిలీలో కూడా ఎంతో ప్రాపర్టీ విషయం మీద ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ మాట్లాడటం లేని పరిస్థితి మేము చూసాం. ఒక జెండా తీసుకోండి, ఈ జెండా తీసుకొని ఆ జెండాలో పెట్టండి. కమ్యూనల్ రైట్స్ ఏంటి, ఓ మా మతం మీ మతం అది ఇది. ఇంత ఇంటాలరెంట్గా ఉంటాం కొన్ని విషయంలో. మనం 6 నెలల పాపకి మీద రేప్ అవుతుంది, లేకపోతే 6 సంవత్సరం పాపన ఒక వ్యభిచార కూపంలో. ఇది జస్ట్ న్యూస్ అవుతుంది మీకు. ఎక్కడో ఇదన్నీ చూసి మీరు ఎంత టాలరేట్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నారు. ఓకే, అయ్యో పాపం ఎంతో జరుగుతుంది, లేకపోతే అమ్మ బాబాయ్ నేను ఈ విషయాలన్నీ నాకు వినడానికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నాకు ఇట్లాంటి టెన్షన్ వద్దు, ఠక్ బాజు చేసేస్తాం. వీ హ్యావ్ స్టార్టెడ్ టాలరేటింగ్ దీస్ క్రైమ్స్. నార్మలైజ్ అయిపోతున్నాం. ఓకే, ఈజీ. ఓకే, ఇది ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తే కూడా మనకి ఏం పెద్ద ఠీకే యార్ ఇది అవుతుంది అని. ఈ టాలరెన్స్ బ్రేక్ చేయండి. ఏ రోజు మనము సెక్షువల్ వైలెన్స్ మీద టాలరెన్స్ బ్రేక్ చేస్తాం, ఇట్లాంటి ఎక్కడ జరుగుతాయి, అమెరికాలో జరుగుతుందా, ఇరాక్లో జరుగుతుందా, గాజాలో జరుగుతుందా, యుక్రెయిన్లో జరుగుతుందా, ఆఫ్రికా జరుగుతుందా, మన ఊరు హైదరాబాద్లో జరిగితే నేను ఇది ఒప్పుకోను. ఆ ఒక ఇంటాలరెన్స్ సెక్షువల్ వైలెన్స్ మీద ఏ రోజు మనం తీసుకొస్తాము, ఆ రోజు మనం ఫస్ట్ అడుగు పెడతాము ఈ సమాజంలో సేఫ్ చేయడానికి. లేకపోతే కాలాకాలం ఇలాంటి రేపులు జరుగుతూ ఉంటాయి, కాలాకాలం ఇట్లాంటి పాడ్కాస్ట్లు జరుగుతూ ఉంటాయి, ఏమీ మార్పు రావు. దట్స్ ఆల్ దట్ ఐ హ్యావ్ టు సే టు యువర్ ఆడియన్స్. ఫైనల్ అండి, నా సైడ్ నుంచి ఒక్కటే ఒక క్వశ్చన్. మీరు మీతో అంతకుముందు మాట్లాడినప్పుడు లాస్ట్ చాలాసార్లు నేను మీతో మాట్లాడినప్పుడు అంతకుముందు కూడా నేను మిగతా మా ఫ్రెండ్స్ కూడా మీతో మాట్లాడినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే మీరు బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు, ఫస్ట్ థింగ్. అండ్ మీకు ఆల్రెడీ రికగ్నిషన్ చాలా ఉంది, అండ్ ఎక్కడెక్కడి నుంచో మీకు కావాల్సిన అన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్, ప్రతిరోజు ఒక 2-3 పాడ్కాస్ట్ రిక్వెస్ట్లు అన్న మీకు వస్తూ ఉంటాయి. తెలుగులో కూడా చాలా వస్తూ ఉంటాయి. బట్ మీరు చాలా సెలెక్టివ్గా, చాలా ఆగి ఓపికతో ఉండి నా దానికి వచ్చినారు. ఆల్రెడీ ముందు ఒక దానికి వచ్చినారు, ఇప్పుడు నా దానికి వచ్చినారు. ఆన్ స్క్రీన్, ఆన్ కెమెరా నేను అడగాలనుకుంటున్నా, నేను నా వైఫ్తో కూడా నేను అదే డిస్కస్ చేసిన, నేను అడగాలనుకుంటున్నా సునీతా కృష్ణన్ గారిని, మీకు ఏమనిపించింది ఇప్పుడు సరేలే రోహిత్తో చేయొచ్చు అని మీకు ఏమనిపించింది, ఎక్కడ అనిపించింది? ఒకటి, మీ పట్టుదల చాలా సహనంతో కంటిన్యూస్గా మీరు నన్ను ఫాలోఅప్ చేశారు. అది ఒకటి క్లారిటీ తోటి. రెండోది, RRRలో నాకు ఒక డిగ్నిఫైడ్ స్పేస్ అనిపించింది. ఒక విషయాలు మాట్లాడడానికి ఒక స్పేస్ ఉంది. ఈ విషయం ఇక్కడ మాట్లాడితే మేబీ మొత్తం ప్రపంచం చేంజ్ అవుతుందా లేదా క్వశ్చన్ మార్క్ నాకే. బట్ కొన్ని మంది ఇట్లాంటి క్వాలిటీ కంటెంట్ మీ ద్వారా చూస్తున్నారు, గ్రహిస్తున్నారు. ఆ కొన్ని మందిలో అట్లీస్ట్ కొంచెం ఒక చేంజ్ తీసుకురావడానికి నేను డెఫినెట్లీ నాకు ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది. ప్లస్ ఇంత మీరు ఎఫర్ట్ పెడుతున్నారు ఒక మనిషిని తీసుకురావడానికి అంటే మీరు నా మాటన వాల్యూ చేస్తున్నారు. మీరు మీ ఒక ఫేమ్ కానీ పబ్లిసిటీకి ఇంత కష్టపడడానికి అవసరం లేదు. అది దానికి ఎన్నో వేరే షార్ట్ కట్స్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇంత మీరు ఒక మనిషి కానీ ఈ విషయం మీద నేను మాట్లాడి తీసుకురావాలంటే ఈ విషయం మీద మీకు కూడా అంతే కమిట్మెంట్ ఉంది. సో ఐఎమ్ సీయింగ్ అ ఫెలో ట్రావెలర్ ఇన్ మీ. నేను మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూవర్గా
నేను భావిష్టం లేదు. నా కన్నుల్లో మీరు ఒక ఈ పోరాటంలో ఉన్న ఒక సహభాగిగా నాకు కనిపిస్తున్నారు. ఈ పోరాటంని ఇంకొక లెవెల్కి తీసుకుపోవడానికి మీ వంతు మీరు ఈ ప్రయత్నం పెడుతున్నారు. ఆ ప్రయత్నంలో నాకు ఒక ఆపర్చునిటీ అండ్ ఐ థింక్ ఆర్ఆర్ఆర్ ఆ ఒక ఆపర్చునిటీ టు స్పీక్ ఆనెస్ట్లీ అండ్ టు స్పీక్ విత్ క్లారిటీ ఏమి మేము విషయం చెప్పాలని అనుకుంటున్నాం. ఇది చూసిన లక్షాది మంది మనుషులో ఒక్క మనిషిలో కూడా మార్పు వస్తే ఐ థింక్ ఐ హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్. మీరు రైట్ డెసిషనే తీసుకున్నారు అని అనుకుందాము అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్, సునీత గారు.